तस्मै श्री गुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगणा रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सह ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्ते सप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती अत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అందరికీ హరే కృష్ణ. మాతాజీ దండవత్ ప్రణామం. మాతాజీ శుభజీ అందరికి హరే కృష్ణ. మాతాజీ షేర్ చేస్తారా? ఓకే మాతాజీ, షేర్ చేసి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. మాతాజీ దండవత్ ప్రణామ్. हरे कृष्णा माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंड प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। नमस्कार माता जी। హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మనం ప్రతి శుక్రవారము భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు చెప్పుకుంటున్నాము. శుక్రవారము మనీషా మాతాజీ చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. 24-25 శ్లోకాలు చెప్పారు. మాతాజీ డిస్టర్బెన్స్ వస్తుంది.
హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్ అందరు మ్యూట్ లో ఉన్నారా? మనకి మనీషా మాతాజీ చెప్పారు 24-25 శ్లోకాలు. 24 శ్లోకంలో సంజయుడు చెప్తున్నాడు, ఏవ ముక్తో హృషికేశ గుడాకేశేన భారత సేనయోరభయోర్ మధ్య స్థాపయిత్వా రథోత్తమం. అంటే భగవంతుడు అంటే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట. ఈ విషయం అంతా సంజయుడు యాక్చువల్ గా కురుక్షేత్రంలో ఉన్నాడు. ధర్మక్షేత్ర కురుక్షేత్రే సమవేత మామక పాండవశ్చే కేమకుర్వత సంజయ్. అంటే సంజయుడు కురుక్షేత్రంలో ఉండడు, కానీ సంజయుడు వేదవ్యాసుని శిష్యుడు అనమాట. ధృతరాష్ట్రుడికి అసిస్టెంట్ మాదిరి, అంటే ఒక మంత్రిగా కూడా ఉంటాడు. ధృతరాష్ట్రుడికి అలాగా వెన్నంటి ఉండి ఏడు జరుగుతుంది అన్ని చెప్తాడు అనమాట. ఆ విధంగా సంజయుడికి హరే కృష్ణ ప్రవళిక మాతాజీ మ్యూట్ లో ఉన్నారా? అయితే సంజయుడికి వేదవ్యాసులు దివ్య దృష్టి ఇస్తారనమాట. ఆ విధంగా ఇక్కడ ధర్మక్షేత్రంలో కురుక్షేత్రంలో జరుగుతున్న విషయాలని సంజయుడికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. అయితే సంజయుడు ధృతరాష్ట్రుడు కూడా హస్తినాపురంలోనే ఉంటారు. ఈ యుద్ధాన్ని సంజయుడు చూసి ధృతరాష్ట్రుడు చెప్తుంటాడు. ఆ విధంగా ఈ 24 శ్లోకంలో కూడా సంజయుడే చెప్పాడు అనమాట. ఏంటంటే ఓ భరతవంశీయుడు అర్జునుచే ఈ విధంగా సంబోధింపబడిన వాడే. అంటే భగవంతుడికి సంజయుడికేమో సంజయ్ చెప్తున్నాడు భరతవంశీయుడు అంటే అర్జునుడు అనమాట. అర్జునుడిచే ఈ విధముగా, ఇక్కడ భరతవంశీయుడు అంటే అర్జునుడు కాదు, ఎందుకంటే ధృతరాష్ట్రుడు కూడా భరతవంశీయుడే కదా. ధృతరాష్ట్రుడికి భరతవంశీయుడు అని సంజయుడు సంబోధిస్తున్నాడు. అర్జునుచే ఆ విధంగా సంబోధింపబడిన శ్రీకృష్ణ భగవానుడు అంటే ఇక్కడ ఏటన్నాడు శ్రీకృష్ణ భగవానుడికి ఋషికేశం అని అన్నాడు అనమాట అర్జునుడు. శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షంలో చెందిన సేనలు నిలిపాను. అంటే అర్జునుడు ముందు శ్లోకాలు అడుగుతాడంట, సైన్యం మధ్యన నిలపండి రథాన్ని, నేను అందరినీ చూస్తానని. ఆ విధంగా అనడం వల్ల శ్రీకృష్ణ భగవానుడు ఇరు సేనల మధ్యన రథాన్ని నిలిపాడు అనమాట. 24 శ్లోకంలో అది. భీష్మ ద్రోణం ప్రముఖత సర్వేషాంచ మహేక్షితం భూవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. అంటే భీష్ముడు ద్రోణుడు మరియు ఇతర భూపాలకులు సమక్షంలో భగవానుడు ఇట్లు పలికింది, ఓ పార్థ ఇక్కడ సమావేశాన్ని కురిసిన అందరినీ చూడుము. అంటే రథాన్ని అక్కడ ఆపి అందరినీ చూడు అనుకొని అర్జునుడికి చెప్పారు. అంటే మనకి ముందు క్లాసులో నన్ను మాతాజీ చెప్పారు, స్వయంగా అర్జునుడు ఫస్ట్ దుర్యోధనుని కానీ చూస్తే ఈ ఫీలింగ్ రాకపోనేమో, ఎందుకంటే ఆ శత్రుభావం వాళ్ళు శత్రువులాగే వ్యవహరించారు. కానీ భీష్ముడిని మొట్టమొదట చూశాడు కాబట్టి తనలోని దయాహృదయం పెరిగి ఈ యుద్ధం చెయ్యను ఒకసారి అనే విధంగా ఉన్నాడు అర్జునుడు అని ఆ మాతాజీ చెప్పారు. ఆ విషయం కూడా నిజమే అని అనుకోవాలి మనం. నిజమే కదా అది. హరే కృష్ణ. అయితే ఇప్పుడు 26 శ్లోకం మాతాజీ పెట్టండి. మాతాజీ నేను ఒకసారి చదివి ఆ తర్వాత చదివిస్తాం కదా. హరే కృష్ణ. శ్లోకాలే నేను చదువుతాను, మిగతాది భాష్యం వాళ్ళు చదువుతారు కదా. అవును మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితృనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తతా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. మాతాజీ తర్వాత శ్లోకం కూడా చదివేస్తా. మాతాజీ అనువాదం చదివిద్దాం, మళ్ళీ నెక్స్ట్ భాష్యం చదివించిన తర్వాత మీరు మళ్ళీ చదివించాలి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. స్వాతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ అనువాదం చదవరా? ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మామలను, హితులను గాంచెను. థ్యాంక్ యూ. భాష్యం. థ్యాంక్ యూ మాతాజీ. బబితా మాతాజీ భాష్యం చదవరా? హరే కృష్ణ మాతాజీ. యుద్ధరంగమునందు అర్జునుడు వివిధ రకాలైన బంధువులను చూచెను. అతడు తన తండ్రికి సమకాలీకుడైన
భూరిశ్రవుని వంటి వారిని, భీష్ముడు మరియు సోమదత్తుల వంటి తాతలను, ద్రోణాచార్య, కృపాచార్యుల వంటి గురువులను, శల్యుడు, శకుని వంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్మణుని వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి మిత్రులను, కృతవర్మ వంటి శ్రేయోభిలాషులను ఇతడు చూచెను. అంతేకాకుండా అతడు పలువురు మిత్రులతో కూడిన సేనలను కూడా చూడగలిగాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ కృష్ణ మాతాజీ. మాతాజీ. ఇంద్రబైన మాతాజీ శ్లోకం చదువుతారా? తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. హరే కృష్ణ. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ అనువాదం చదవరా? హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. నానావిధ బంధువులను మిత్రులను గాంచినంతట కుంతీపుత్రుడైన అర్జునుడు దయార్థుడై ఇట్లు పలికెను. దయార్థుడై హృదయమునడి ఇట్లు పలికెను. హరే కృష్ణ మాతాజీ. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. రంగమణి మాతాజీ అనువాదం చదువుతారా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్సరం. మాతాజీ వాయిస్ రావట్లేదు మాతాజీ. హరే ఇప్పుడు వస్తుందా మాతాజీ? ఎస్ మాతాజీ. ప్రియమైన ఓ కృష్ణ, యుద్ధోత్సాహముతో నా ఎదుట నిలిచిన మిత్రులను బంధువులను గాంచి నా శరీర అవయములు కంపించుచున్నవి, నోరు ఎండిపోవచ్చున్నది. స్వత్ర మాతాజీ భాష్యం చదువుతారా? హరే మాతాజీ. దండవత్ ప్రణాం. శ్రీకృష్ణ భగవానుని పట్ల నిష్కపటమైన భక్తి గల ఏ వ్యక్తి ఎందైనను తత్పురుషులందు లేదా దేవతల యందు కనిపించు సమస్త సద్గుణములు కనిపించును. అభక్తుడైన వాడు విద్యా సంస్కృతుల ద్వారా ఎంతటి లౌకిక యోగ్యతలను సాధించినప్పటికీ వారిలో దేవతా గుణములు లోపించియుండును. కనుక తమలో తాము పోరాడుటకు నిశ్చయించుకొనిన దాయాదులను మిత్రులను బంధువులను చూచినంతటనే అర్జునుడు వారి పట్ల దయార్ధ హృదయుడయ్యెను. తన పక్షము నందున్నట్టి సైనికులకు సంబంధించినంత వరకు అతడు వారి పట్ల ఆరంభము నుండి సానుభూతిని కలిగియుండెను. అంతేకాకుండా శత్రుపక్షములోని సైనికుల పట్ల కూడా వారి నిశ్చయమైన మరణమును వీక్షించుచు జాలి పొందెను. అతడట్లు ఆలోచించుచుండగా అతని శరీర అవయవములు నారంభించెను. నోరు ఎండిపోయెను. వారి యుద్ధోత్సాహమును చూచి అతడు పూర్తిగా ఆశ్చర్యమునకు గురయ్యెను. దాదాపు తన రక్త సంబంధికులైన బంధువుల సమూహమంతయు అతనితో యుద్ధము చేయుటకు వచ్చియుండెను. దయార్ధ హృదయుడైన అర్జునునికి ఈ విషయము కలత కలిగించెను. ఇక్కడ పేర్కొనబడక పోయినను అతని శరీర అవయవములు కంపించుట, నోరెండిపోవుటయే కాకుండా అతడు జాలిచే రోధించుచుండెననియు కూడా ఎవరైనను సులభముగా ఊహింపగలరు. అర్జునుని యందలి అట్టి లక్ష్యములకు అతని కోమల హృదయమే కారణము, కాని బలహీనత కాదు. అట్టి కోమల హృదయము శుద్ధ భక్తుని ప్రధాన లక్షణము. కనుకనే శ్రీమద్ భాగవతమునందు ఈ విధముగా చెప్పబడినది. యస్యాస్తి భక్తిర్
భగవత్యా కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావభక్తస్య కుతో మహద్గుణాః మనోరథేన సతి దావాదో బహిః. దేవాదిదేవుని యందు అచంచలమైన భక్తి గలవాడు దేవతల సద్గుణములను కలిగియుండును. అట్లు కాక భగవానుని పట్ల భక్తి లేనివాడు అల్పములైనట్టి లౌకిక గుణములను మాత్రమే కలిగియుండును. ఇందుకు అతడు మానసిక స్థితి నందు వర్తించుచు స్పష్టముగా కనవచ్చు. భౌతిక శక్తిచే ఆకర్షింపబడుటయే కారణము. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మనకి ఇప్పుడు మన 26వ శ్లోకంలో తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితృనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం తథా స్వసురాన్ హృదయశ్చైవ సేనయో హృదయోరతి. అంటే ఈ శ్లోకంలో అర్జునుడు ఏం చెప్తున్నాడంటే, అంటే ఆ సంజయుడు చెప్తున్నాడు, అర్జునుడు కాదు. అంటే ఇరుపక్ష సేనల మధ్య, అంటే ఇప్పుడు యుద్ధం మధ్యలో అటొక సేన ఇటొక సేన, కౌరవ సేన పాండవ సేన. యాక్చువల్గా అందరూ కౌరవులే, కానీ ధృతరాష్ట్రుడు బుద్ధి కారణంగా, దుర్యోధనుడు బుద్ధి కారణంగా వీళ్ళిద్దరు కౌరవులు పాండవులను 2 సేనలుగా విడిపోవడం జరిగింది. ఆ విధంగా యుద్ధ రంగంలో ఇరుపక్ష సేనలు నిలిచి ఉన్నారు. అక్కడ అర్జునుడు ఎవరెవరిని చూస్తున్నారంటే తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, అట్లే తన మామలను హితులను కూడా చూస్తున్నాడు. అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? తండ్రులు అంటే అక్కడ తండ్రి సమానమైన భూరిశ్రవుడు. అంటే ధృతరాష్ట్రుడు ఇక్కడ రాలేదు, కానీ ధృతరాష్ట్రుడు కాదు కదా, ఇప్పుడు తండ్రి అక్కడ తండ్రి అవుతాడు ధృతరాష్ట్రుడు, పెద్ద తండ్రి. అయితే భూరిశ్రవుడు కూడా తండ్రి వరుసకు అవుతాడు అనమాట. ఆ విధంగా తండ్రి సమకాలీన భూరిశ్రవుడు, భీష్ముడు మరియు సోమదత్తుడు భీష్ముడు, వీళ్ళిద్దరూ తాత వరుసలు అవుతారు. అంటే మరియు తాతలు అంటే ఇక్కడ తాతలను అంటే తండ్రులను, తాతలను, ఇంకా గురువులు అంటే ఎవరెవరు? ద్రోణాచార్యులు, కృపాచార్యులు. ద్రోణాచార్యుల దగ్గర అర్జునుడు స్వయంగా విద్య నేర్చుకున్నాడు. కృపాచార్యులు వాళ్ళ రాజగురువు. ఈ గురువులను శల్యుడు అంటే మాద్రీమాత సోదరుడు అనమాట. మాద్రీమాత ఎవరంటే పాండురాజుకి 2 భార్యలు కదా, కుంతీదేవి, మాద్రీదేవి. ఆ విధంగా మాద్రీమాత సోదరుడు శల్యుడు. శకుని అంటే గాంధారి మాత సోదరుడు. వీళ్ళిద్దరు కూడా మేనమావులు. దుర్యోధన వంటి సోదరులు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, వికర్ణుడు, వీళ్ళందరూ కూడా, కర్ణుడు కాదు వికర్ణుడు, వీళ్ళందరూ సోదరులు అవుతారు. ఈ 9 సోదరులు అవుతారు. వీళ్ళు ఇలాంటి సోదరులు. లక్ష్మణుని వంటి పుత్రులు. లక్ష్మణుడు అంటే ఎవరంటే దుర్యోధనుడు కుమారుడు. లక్ష్మణుడు వంటి పుత్రులు. అశ్వత్థామ వంటి మిత్రులు. అశ్వత్థామ అంటే ద్రోణాచార్యుని పుత్రుడు అనమాట. అతను మిత్రులు లాంటి వాడు. కృతవర్మ వంటి శ్రేయోభిలాష. కృతవర్మ అంటే శ్రేయోభిలాష అంటే అసలు యాక్చువల్గా అందరికీ శ్రేయస్సునిచ్చేవాడు, అందరికీ సుహృదాన్ని ఇచ్చేవాడు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఉన్నారు. శ్రేయోభిలాషుడు కృష్ణుడే స్వయంగా ఫస్ట్ శ్రేయోభిలాష అతనే. ఆ విధంగా వీళ్ళందరినీ చూచాడు అనమాట. అని ధృతరాష్ట్రుడికి సంజయుడి విషయం చెప్తున్నాడు. అంతేకాకుండా అతడు పలువురు మిత్రులతో ఉన్నట్టు సేనలను కూడా చూశాడు. ఇంకా మిత్రులు ఎంతమందో ఉన్నారు, వీళ్ళ మిత్రులందరితో కలిసి సైన్యాన్ని అంతా చూశాడు అని సంజయుడు చెప్తున్నాడు అనమాట ధృతరాష్ట్రుడికి. 27వ శ్లోకం. తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధు నవస్థితాన్ కృపయా పర్యావిష్టో విషీదన్నిదం అబ్రవీత్. అంటే నానా విధముల బంధువులు, అందరు బంధువులు వచ్చారు కదా ఇప్పుడు. సోదరులు, స్నేహితులు, గురువులు, తర్వాత తండ్రి వరుస అయిన వాళ్ళు, మామ వరుస అయిన వాళ్ళు, శ్రేయోభిలాషులు అందరూ వచ్చారు. అన్ని రకాల బంధువులు మిత్రులను చూడగానే కుంతీపుత్రుడైన అర్జునుడు దయార్ద్ర హృదయుడై ఇట్లు పలికెను. అంటే అర్జునుడు ఎంత దయార్ద్రుడు అంటే స్వయంగా దుర్యోధనుడు వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పెట్టారు వీళ్ళకి. 6 రకాల పనులు చేయకూడదు, వాళ్ళకి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలి అని. దొంగతనము, తర్వాత స్త్రీని అవమానపరచడము, అగ్నికి ఆహుతి ఇవ్వడం ఆ రకము, తర్వాత ఇంకా విషం కలపడము, రాజ్యాన్ని ఆక్రమించడము, దొంగతనము, ఇంకా ఈ 6 రకాలు
ఎవరైతే చేస్తారో అధర్మ పనులు వాళ్ళకి తప్పనిసరిగా మరణ శిక్ష వేసినా తప్పు లేదు. ఆ విధంగా వీళ్ళు ఆ 6 రకాల తప్పులు కూడా చేశారు. ఎవరంటే కౌరవులు, దుర్యోధన అంటే ద్రౌపది మాతకి వస్త్రాపహరణం అనేది స్త్రీని అవమానపరచడం. 2 జోదము, మాయాజోదము, ఆ విధంగా మోసం చేశారు. 3వది ఇంకా వీళ్ళేమో దుర్యోధనుడు భీముడికి చిన్నతనంలో విషం పెట్టాడు. ఇంకా తర్వాత ఏమో అగ్ని అంటే లక్క గృహం ఉంది కదా, లక్క గృహాన్ని వీళ్ళందరికీ ఏర్పాటు ప్రత్యేకంగా వారణావర్తంలోని లక్క గృహం కట్టించి అందులోన వాళ్ళని అగ్నికి ఆహుతి చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. ఇంకా రాజ్యాన్ని ఆక్రమించారు. మొత్తం మాయాజోదంతో వీళ్ళ భూభాగాన్నంతా వాళ్ళు ఆక్రమించారు. ఈ 6 రకాల తప్పులు చేసే వాళ్ళకి చాలా కఠినమైన శిక్ష, మరణ శిక్ష వేసినా పర్వాలేదు. కాబట్టి ఈ 6 రకాల తప్పులు చేసినప్పటికి కూడా అర్జునుడు దయార్థ హృదయుడు. అంటే నా సోదరులు, నా తాత, నా తండ్రులు, నా శ్రేయోభిలాషులు అని ఆ విధంగా అర్జునుడు ఎంత దయార్థ హృదయుడు అంటే అది ఒక్క శుద్ధ భక్తునికే వస్తుంది. ఇప్పుడు మనం అంటే సాధన చేస్తున్నాం, మన సాధన ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ అర్జునుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది వీళ్ళు శుద్ధ భక్తులు. వాళ్ళు ఏది కూడా తప్పు అనేది చేయరు, అన్యాయం అనేది చేయరు, అధర్మం ఆలోచించరు. ఆ విధంగా వాళ్ళు శుద్ధ భక్తులు. మనం ఇంకా సాధక భక్తులము, సాధకులము, భక్తులం కూడా కాదు. ఇంకా మన సాధన ఇంకా చెయ్యాలి. ఆ విధంగా అంతటి భక్తుడు కాబట్టి ఇంతటి అన్యాయం చేసినా, అధర్మం చేసినా వాళ్ళేమో ఎందుకు వాళ్ళని చంపాలి అనే ఉద్దేశం మనసులో కలుగుతుంది అర్జునుడికి. ఆ విధంగా దయార్థ హృదయుడు. అంత దయ అంటే అర్జునుడిలో ఎంతటి దయ ఉన్నది అంటే శత్రువుని కూడా మిత్రులాగా చూడగలదు. అది వాళ్ళ ధర్మరాజు చెప్పిన విధంగా అలాగే పాటిస్తాడు అర్జునుడు. ఒకసారి వీళ్ళు అరణ్యవాసంలో ఉండేటప్పుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ సోదరులు కలిసి ఈ అరణ్యవాసం వీళ్ళొక వైపు ఉంటే వాళ్ళు ఆపోజిట్ వైపు ఉండి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంటారు అనమాట. ఎన్నెన్నో గ్రాండ్గా అంటే వీళ్ళ ఆహారాలు అవన్నీ మామూలు లిమిట్గా సన్యాసులు ఎలా తీసుకోవాలో, యోగులు ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటారు ఆహారాన్ని. కానీ వాళ్ళు వచ్చి మదిర అవన్నీ రకాలు చేసి నానా గందరగోళం చేసి అన్ని చేస్తారు. వీళ్ళు మనస్తాపం కలిగి వీళ్ళేమో చంచలమైపోయి ఈ విధానాన్ని మార్చుకుంటే మళ్ళీ వాళ్ళ షరతు ఉంది కదా, 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఈ 2 రకాల్లో ఏదైనా వాళ్ళు అంటే విఫలం అయిపోయారు అనుకోండి, మళ్ళా 13 సంవత్సరాలు ఇవి చెయ్యాలి. ఇలాగ చేస్తూ రిపీట్ అవుతుంటే వాళ్ళ రాజ్యాన్ని మనమే పూర్తిగా ఆక్రమించుకోవచ్చు అనే విధంగా వాళ్ళు ఒక పెద్ద ప్లాన్ వేసి వీళ్ళని ఈ రకంగా షరతు ఇచ్చారనమాట. అదైతే మీ భూమి మీకు ఇచ్చేస్తాము అని. ఎందుకంటే మాయాజోదంలో ఓడిపోవాల్సి వచ్చిందనమాట ధర్మరాజుకి. ఆ విధంగా జరిగినందువల్ల వీళ్ళేమో వాళ్ళని ఎలాగైనా డిస్టర్బెన్స్ చేసి వాళ్ళ పద్ధతిని మార్చేసినట్టు చేసి మళ్ళా వాళ్ళ శిక్షను పెంచినట్టు చెయ్యాలని వాళ్ళ ఉద్దేశంగా ఉంటారు. కానీ ధర్మరాజు, భీముడు, నకులుడు, అర్జునుడు, సహదేవుడు, ద్రౌపది ఎటువంటి చంచల మనసు రాకుండా అదే విధంగా పాటిస్తారు. అయితే ఆ సమయంలో అక్కడ ఒక నదీ తీరంలో ఒక సరస్సు, ఆ సరస్సులో నీరు దిగుతాడనమాట దుర్యోధనుడు. నీరు కావాలని ఏదో అక్కడ అది గంధర్వుల ఆధ్వర్యంలో ఉంటది. ఆ గంధర్వులు ఇది మాది స్థలం అంటే నేను భూమండలానికి రాజుని, నువ్వు నాకేట అడుగుతావు అనుకొని గంధర్వుడితో ఎదిరిస్తాడు. కానీ దుర్యోధనుడు చాలలేడు. దుర్యోధనుడితో కర్ణుడు ఉంటాడు కానీ కర్ణుడు కూడా వాడితో చాలలేడు. కర్ణుడు వెళ్ళిపోతాడు. దుర్యోధనుడికి బంధించి పట్టుకెళ్ళిపోతుంటే దుర్యోధనుడు యొక్క సైనికులు ధర్మరాజు దగ్గరికి వచ్చి చెప్తారనమాట, ఇలాగా దుర్యోధనుడికి ఈ గంధర్వులు పట్టుకెళ్ళిపోతున్నారు బంధించి అంటే భీముడు వింటాడు, అర్జునుడు వింటాడు, వీళ్ళందరూ వింటారు. భీముడు చాలా మంచిదైంది, ఎంత సంతోషము అనేసి అంటే భీముడికి వాళ్ళ ద్రౌపదికి చేసిన అవమానానికి అది భరించలేరనమాట. అయితే ధర్మరాజు అంటాడు, మనం ఇంట్లోని వేరు అయితే అవ్వచ్చు, 105 కావచ్చు, వాళ్ళు 100 మనం 5, కానీ బయటకు వచ్చాక మనం 105 100 మంది మన సొంత మనిషి కాబట్టి, సొంత వ్యక్తి కాబట్టి నువ్వు వెళ్ళి కాపాడు అని అర్జునుడికి చెప్తాడనమాట ధర్మరాజు. అన్నయ్య మాట జవదాటడు అర్జునుడు గాని, భీముడు గాని, నకులుడు గాని, సహదేవుడు గాని. వెంటనే వెళ్ళి అర్జునుడేమో ఆ గంధర్వుని ఓడించి దుర్యోధనుని బందీ నుండి విడిపిస్తారు.
అయితే ఆ విధంగా కూడా ముందు శ్లోకాల్లో మనము చెప్పుకున్నాం. ఎందుకంటే అంతటి గంధర్వుడినే ఓడించాడు అర్జునుడు, మా రాజ్యాన్ని అంతా ఓడించేస్తాడు అనే భయం దుర్యోధనుడికి ఉన్నదని ముందు శ్లోకాల్లో మనం చెప్పాము. హరే కృష్ణ. అయితే అంతటి దయాహృదయుడు, దయా గురించి మనం ఇది చెప్పాల్సి వచ్చింది అన్నమాట. ఇంతటి దయాహృదయుడు అర్జునుడని 27 శ్లోకంలో చెప్పారు. 28 శ్లోకం. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశిష్యతి. అర్జునుడు ఇప్పటి వరకు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎలాంటి వారు ఉన్నారు, నేను ఎలా చెయ్యాలి ఏంటి అనే ఉద్దేశం మీద ఇరు పక్షాలు చూపించమని అర్జునుడు కృష్ణుడికి అడిగాడు. అయితే ఇప్పుడు కారణాలు చెప్తున్నాడు ఎందుకు యుద్ధం చేయకూడదు అని. అంటే అర్జునుడు పలికాడు, నిజమైన ఓ కృష్ణ, యుద్ధోత్సాహంతో నా ఎదుట నిలిచి ఉన్నట్టు మిత్రులను బంధువులను చూచి నా శరీర అవయములు కంపించుచుండు, నోరు ఎండిపోచుండు. ఈ 2 కారణాలు ఈ శ్లోకంలో చెప్పారనమాట. ఏంటి, శరీర అవయవాలే కంపిస్తున్నాయి. అంటే మన సొంత మనుషులు వాళ్ళైతే యుద్ధంతో ఉత్సాహంతో ఉన్నారు. యాక్చువల్గా ఇక్కడ గురువులు చెప్తారు ఏంటంటే యుద్ధానికి ముందు ఎన్నెన్నో సంధి కార్యక్రమాలు జరిగాయి. అందులో ఇంకా శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా వెళ్తారనమాట సంధి చేయడానికి. వెళ్ళేటప్పుడు సూది మన రాజ్యాన్ని ఏమి ఇవ్వను అంటాడు. ఇవ్వనంటే ఇవ్వను, నేను ఎందుకు ఇవ్వాలి, నాది అని దుర్యోధనుడు లోభాన్ని ప్రదర్శిస్తాడు. ఆ ప్రదర్శించినప్పుడు ఈ శ్రీకృష్ణ భగవానుడు కనీసం 5గురికి 5 ఊర్లైనా ఇవ్వు, ఆ విధంగానైనా వాళ్ళు రాజ్యం చేసుకొని సంతోషంగా బతుకుతారు, నీ ఆస్తులన్నిటి మీద వాళ్ళు రారు అని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్తారు. కానీ దుర్యోధనుడు ఏమంటాడంటే సూది మొన మోపితే ఎంత స్థలం ఉంటుందో అంత స్థలం కూడా నేను ఇవ్వను, నేనేమి ఇవ్వనని అహంకారము, దంభము, దర్పము అన్ని రకాలు అంటే ఇవి ఆసురీ గుణాలు అనమాట. ఇది 16 శ్లోకంలో కూడా చెప్పారు భగవంతుడు. దంభో దర్ప అనేసి 16 అధ్యాయం సారీ. దంభో దర్పాభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదం ఆసురీం. అంటే ఏటన్నారు, ఆ అసురు గుణాలు ఉన్నవాడు దుర్యోధనుడు. ఎవరు? దుర్యోధనుడు అసురు గుణాలు ఉన్నవాడు. పార్థ, గర్వము, దర్పము, అహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానము అను ఈ లక్షణములు అవసర స్వభావము కలిగిన వారికి చెందినవి. ఇవన్నీ దుర్యోధనుడికి ఉన్నాయి. దుర్యోధనుడు ఇప్పుడు ఎవరైనట్టు మనకి అసురుడైనట్టు అనమాట. ఈ అసురుడైనా సరే వాళ్ళు రెడీగా ఉన్నారు యుద్ధం చెయ్యాలని. ఇక్కడ పాండవుల వైపు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడుంటే అక్కడ విజయం తథ్యం. మనం శుభశకునాలు కూడా చెప్పుకున్నాం ముందు క్లాసుల్లోని. ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు ఉండడం ఒక శుభశకునం పాండవుల వైపు. రెండోది భగవంతుడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి కంపల్సరీ ఉంటుంది. లక్ష్మీదేవి రెండో శుభశకునం. మూడోది కపిధ్వజం, రథము కూడా ఒక శుభ సూచకమే. ఏంటంటే రథము అగ్నిదేవుడు ఇస్తాడు. ఆ అగ్నిదేవుడు ఇచ్చిన రథము ఎక్కడ మనం వినియోగించిన, ఏ యుద్ధంలో వినియోగించినా వాళ్ళదే విజయం తథ్యం. ఆ విధంగా రథము కూడా ఒక శుభశకునం. మీదన కపిధ్వజుడు ఉంటాడు రథం మీద. కపిధ్వజుడు ఉండేటప్పుడు అంటే రామాయణ కాలంలో కపి అంటే ఆంజనేయుడు అనమాట. ఇక్కడ కోతి అంటే ఎవరు? ఆంజనేయుడు రామాయణంలోనే సమస్తానికి గెలుపిచ్చేది కూడా ఆంజనేయుడు అని భగవంతుడితో తోడు ఉండి భగవంతుడికి సేవకుడిగా ఉండి ఆంజనేయుడే అతనికి రాజ్యాన్ని, విజయాన్ని కల్పించాడని మనం ఈ మహాభారత కథల్లోనే చెప్పుకోను అనమాట విషయంలోని. అయితే దీనికి ఋషికేశ్ ప్రభుజీ ఒకసారి క్లాస్ లో చెప్పారు ఏంటంటే కపిధ్వజుడు ఇప్పుడు శంఖాలు ఊతారు కదా, శంఖాలు పూరిస్తారు యుద్ధం ప్రారంభంలోన. ఆ శంఖం పూరించేటప్పుడు అటువైపు కౌరవులు శంఖం పూరించేటప్పుడు పాండవులకు ఎటువంటి భావం కలగదు, అంటే భయభావం ఏంటి కలగదు. కానీ ఇక్కడ వీళ్ళు 5గురు వీళ్ళ తరపున శంఖాలు, పాండవుల వైపు శంఖాలు పూరించేటప్పుడు ఆ జెండాలో ఉన్న ఆంజనేయుడు బిగ్గరగా అరుస్తాడు అనమాట, చాలా బిగ్గరగా అరుస్తాడు. ఈ శంఖ పూరించిన దాంట్లో అది కలిసిపోయి ఎదురు శత్రువులకి గుండెలు బద్దలైపోయినట్టు అయిపోతుంది అనమాట. అంతటి భయాన్ని కలిగిస్తుంది. అది కూడా ఒక శుభ సూచకం. ఇంకా మొట్టమొదట ఒక శ్లోకం మనం చెప్పుకున్నాం, ఫస్ట్ది ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిము కుర్వత సంజయ. అంటే యుద్ధము ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో జరుగుతుంది. ధర్మక్షేత్రము అంటే ఒక శుభ సూచకము. ధర్మాన్ని అక్కడ స్థాపించబడుతుంది. ధర్మం ఎవరి వైపు ఉంది? పాండవుల వైపు ఉంది. ఇంత శుభ సూచకాలు ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా రథాన్ని నడిపించి వీళ్ళకి ముందుకి సలహాలు ఇస్తున్నప్పటికీ, సూచనలు ఇస్తున్నప్పటికీ ఇంకా అర్జునుడికి హృదయం, శరీరము కంపిస్తుందని చెప్తున్నాడు, నోరు ఎండిపోతుందని చెప్తున్నాడు. అంటే ఇది భక్తులకి ఉన్న గుణము. నిష్కపట భక్తి కలిగిన ఏ వ్యక్తిలోనైనా సత్పురుషులు లేక దేవతల్లో కనిపించే సమస్త సద్గుణములు కనిపిస్తాయి. అంటే మంచి సత్పురుషులు అంటే మంచి పురుషులు ఎవరు? ఋషులు, మునులు, మన గోస్వాములు, వీళ్ళందరూ సత్పురుషులు అన్నమాట. ఈ సత్పురుషులు లేకపోతే దేవతల్లో కనిపించే సమస్త సద్గుణాలే ఈ భక్తుని పట్ల భక్తులకి నిష్కాపట భక్తి ఉంటది అనమాట. ఇలాంటి సత్పురుషులకి ఈ సద్గుణాలు కనిపిస్తాయి. భక్తుడు కానట్టి వాడు విద్యా సంస్కృతుల ద్వారా ఎంతటి లౌకిక అర్హతను సాధించినను వారిలో దేవతా గుణములు లోపిస్తాయి. ఇప్పుడు మన లౌకిక విద్య మన ఈ కలియుగంలో లౌకిక విద్యకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాము. భగవంతుని గురించి కానీ, ఆధ్యాత్మికం గురించి కానీ, జ్ఞానం గురించి కానీ మనం అసలు సమయం ఇవ్వడం లేదు, దాని గురించి ఆలోచించడం లేదు. ఆ కారణంగా సమాజంలో ఎన్నో వివక్షలు జరుగుతున్నాయి, ఎన్నెన్నో పాపకార్యాలు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ ఈ జ్ఞానాన్ని వస్తుంటే ఎంత బాగుందని నేను మటుకు ఎప్పుడూ అనుకుంటుంటాను. అయితే ఈ గుణాలు లోపిస్తాయట ఈ లౌకిక విద్యను నేర్చుకునే అర్హతలు ఉన్న వాళ్ళకి. కనుక తమలో తాము పోరాడుకునేందుకు నిశ్చయించుకున్న దాయాదులను, మిత్రులను, బంధువులను చూడగానే అర్జున హృదయం దయతో నిండిపోయాను. ముందు యాక్చువల్ గా ఈ సంధులు జరిగి సంధి విఫలమైపోయి యుద్ధముకి రెడీ అయిపోయారు. యుద్ధమునకు రెడీ అయిపోయిన తర్వాత కూడా అర్జునుడికి ఈ భావం కలుగుతుందంటే ఇదంతా శ్రీకృష్ణ భగవానుని లీలలు. ఇది అర్జునుడికి చెప్పడమే కాదు, మనకి కూడా తెలియజేయాలని, మనం మన జీవితంలో ఎలా ఉండాలని భగవంతుడు ఈ భావాన్ని అర్జునులో కలిగించాడని గురువులు చెప్తారు. అయితే దాయాదులు, మిత్రులు, బంధువులు చూడగానే దయతో నిండిపోయాడు. తమ పక్షంలోని సైనికుల పట్ల అతడు ఆరంభము నుండి దయతోనే ఉన్నాడు. అంతేకాకుండా శత్రుపక్షంలోని సైనికులను నిశ్చయమైన మరణం చూసి వారి పట్ల కూడా దయను పొందిన. అంటే సైనికులు అసలు ఎటువంటి అపరాధము చేయరు. ఎటు రాజు ఎటు వెళ్ళమంటే అటు వెళ్తారు, ఏ యుద్ధంకి వెళ్ళమంటే అలాగ వెళ్తారు. కానీ ఇందులో సైనికులు కూడా చనిపోతారు కదా అని వాళ్ళ గురించి కూడా దయతో ఆలోచిస్తున్నాడు అర్జునుడు. అతడు అట్లు యోచిస్తుంటే తన శరీర అవయములను కంపించాడు. నిజమే కదా, మనం ఏదైనా చాలా చూడండి, పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది అనుకోండి, అక్కడ మనం చూడటానికి వెళ్తే మన హృదయం రవించిపోతుంది. అయ్యో ఎంత పాపం అని చాలా బాధపడుతుంది. అలాగే అర్జునుడు కూడా వాళ్ళు ఇలా అవుతారనే భావంతో శరీర అవయాలు కూడా కంపిస్తున్నాయి. నోరు ఎండిపోసాగింది. అంటే అతనికి మా నోట్లోనే లాలాజలం మరి లేదు. అంటే అంతటి భావావేశంకి అయిపోయాడు అర్జునుడు కూడా. ఈ విధంగా ఎండిపోతుంది నాకు. వారి యుద్ధోత్సాహం చూసి అతడు పూర్తిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అంటే దుర్యోధనుడు యాక్చువల్ గా భీముడితోటి చాలాడు. ఎందుకంటే జరాసంధుని చంపాడు, కీచకుడిని చంపాడు, హిడంబాసురుడిని చంపాడు. అర్జునుడు భీముడు ఎంతో బలశాలి. అటువంటి భీముడు దుర్యోధనుని చంపడం ఒక లెక్క కాదు. అటువంటి భీముడి ఎదురు పక్షంలో ఉండి కూడా దుర్యోధనుడు ఇంకా యుద్ధోత్సవం ఎలా జరుపుతున్నాడని అర్జునుడు ఇక్కడ అనుకుంటున్నాడు అనమాట. ఈ దయార్థ హృదయుడే ఈ అర్జునుడికి ఈ విషయం కలత కలిగించింది. ఇక్కడ పేర్కొనబడకపోయినను తన శరీర అవయములు కంపించుట, నోరు ఎండిపోవటే కాకుండా అతడు జాలి చేత రోధిస్తున్నాడు. అంటే మనసులో రోదన వస్తుందనమాట. ఎంత వీళ్ళందరూ చనిపోతారు, అయ్యో ఎంత గురువులు, తర్వాత సోదరులు, మనం చెప్పుకున్నాం అందరి లిస్టు కదా, మేనమావులు, పుత్రులు, తర్వాత స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ చనిపోతారు. ఎందుకంటే అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు కాబట్టి. శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయం తథ్యం. మనకి 18 అధ్యాయం చెప్పారు కదా, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పాదోదనుధర తత్ర శ్రీర్జయో భూతి ధ్రువాని తిర్మమ. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడుంటాడో, అర్జునుడు ఎక్కడుంటాడో అక్కడ విజయము, లక్ష్మి వరిస్తుంది. వాళ్ళకి ఎటువంటి అపజయం కలగదు. కానీ ఇక్కడ వాదన సొంత మనుషులు అనే భావం. అయితే మనకి ముందు శ్లోకాల్లో చెప్పాడు, 2వ అధ్యాయంలో చెప్తాడు భగవంతుడు. లోభము అంటే 2వ అధ్యాయం 7వ శ్లోకంలో కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత నిశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తే హంసాది మాం త్వాం ప్రపన్నం. అంటే ఈ మొదటి అధ్యాయం అయిపోయాక అర్జునుడు అంటాడనమాట, నేను లోభం అనే భావంతో, అంటే నా బంధువులు, నా తండ్రులు, నా గురువులు అనే లోభం అనే భావంతో నేను యుద్ధం చేయలేను కృష్ణ, నువ్వు నాకు సరి అయిన దారి చూపించు, నేను నీకు గురువుగా స్వీకరిస్తున్నాను, నన్ను శిష్యుడిగా చేసుకొని నాకు దారి చూపించని శ్రీకృష్ణ భగవానుడిగా అర్జునుడు 2వ అధ్యాయం 7వ శ్లోకంలో కూడా అడుగుతాడండి. ఆ విధంగా అతని జాలితోటి రోధిస్తున్నాడు అనమాట. అర్జునులోని అట్టి లక్షణాలకి అతని కోమల హృదయమే కారణము, అంతేకాని బలహీనత కాదు. ఇప్పుడు యుద్ధం చేయను, నేను వెళ్ళిపోతాను, నాకు వద్దు, నేను చేయను అంటే ఎదుటి పక్షం వాళ్ళు బలహీనత, వీడు ఓడిపోతాడని భయము, వెళ్ళిపోయాడని అపకీర్తి అపనిందలు వేస్తారు, అపకీర్తి వస్తుంది. కానీ అర్జునుడిది ఆ భావము కాదు, కోమల హృదయం వల్ల, దయా హృదయం వల్ల ఈ విధంగా అంటున్నాడని ఇక్కడ మనకి ప్రభుపాది గారు చెప్తున్నారు. ఇది అట్టి కోమల హృదయమే శుద్ధ భక్తుని లక్షణము. అయితే శ్రీమద్ భాగవతం 5వ స్కందము 18వ అధ్యాయము 12వ శ్లోకంలో చెప్తున్నారు, యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావభక్త్యస్య కుతో మహద్గుణాః మనోరథేనాసతి దావతో బహిః. అంటే దేవాది దేవుని పట్ల అచంచలమైన భక్తి కలిగిన వాడు దేవతల సమస్త సద్గుణాలు కలిగి ఉంటాడు. అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు, సర్వలోక మహేశ్వరుడు అయిన శ్రీకృష్ణ భగవానుని అచంచలమైన భక్తి. అర్జునుడి ఎంత భక్తి అంటే అచంచలము, మరొక ధ్యాసే ఉండదు అర్జునుడికి. గుడాకేశాన్ని కూడా మనకు ముందు శ్లోకాలు నేను గత వారంలో మనీషా మాతాజీ చెప్పారు. గుడాకేశ అంటే గుడా అంటే అజ్ఞానం, అజ్ఞానాన్ని జయిస్తాడు అర్జునుడు. అంటే అజ్ఞానము, శ్రీకృష్ణ భగవాను ఇచ్చిన జ్ఞానం వల్ల అర్జునుడు ఆ అజ్ఞానాన్ని కూడా జయించేస్తాడు. గుడా అంటే నిద్రపోవడాన్ని, నిద్ర సమయంలో కూడా ఏ సమయంలో అర్జునుడు లేపినా కృష్ణ నామమే పలుకుతూ ఉంటాడు. అంటే రాత్రి పగలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏ సమయంలో కూడా కృష్ణనామాన్నే పలుకుతుంటాడు అర్జునుడు. అందువల్ల నిద్రను జయించాడని కూడా ఒక గురువు గారు చెప్పారు. నిద్రను జయించడం అంటే మనం పడుకునే నిద్ర తెలివేసుకుని ఉండడం, అది కూడా ఒకటి. మళ్ళా 24 గంటలు 24/7 అర్జునుడు కృష్ణ నామాన్ని జపిస్తాడు. ఆ విధంగా కూడా గుడాకేశుడు అని అంటారనమాట. అలాంటి అచంచలమైన భక్తి కలిగిన వాడు దేవతల సమస్త సద్గుణములను కలిగి ఉంటాడు. అలా కాకుండా భగవంతుని పట్ల భక్తి లేని వాళ్ళు అల్పమైన లౌకిక గుణములు మాత్రమే కలిగి ఉంటారు. భగవంతుడి మీద భక్తి లేదంటే ఎవరికి? దుర్యోధనుడిగా ఫస్ట్ మనకి ఎగ్జాంపుల్, ఇంకెవరూ అక్కర్లేదు. భగవంతుడు స్వయంగా వచ్చి సంధి చేకూర్చినా సరే సంధిని నేను చెయ్యను అని చెప్పి, అంటే భగవంతుడు ఈ విధంగా జరుగుతుంది, మీరు సంధి చేసుకోకపోతే అని విశ్వరూపం కూడా చూపిస్తాడు. అయినా సరే అది ఒక లాజిక్, అంటే మ్యాజిక్ టైప్ చేశారు. కానీ అదేటి కాదు, అతని భగవంతుడు కాదని కూడా అతన్ని నిర్లక్ష్యపరిచి తర్వాత బంధించమని కూడా సైనికులకి ఆర్డర్ వేస్తారనమాట. అంతా లౌకిక విధానం, అంటే భూమి ఆకర్షణ, ధనము, సంపద, రాజ్యము, ఈ లౌకిక భావాలే దుర్యోధనుడికి ఉంటాయి అన్నమాట. ఇలాంటి లౌకిక భావాలు భక్తి ఉన్న వాళ్ళకి ఉండవు, భక్తి లేని వాళ్ళకే ఉంటాయి అని ఇక్కడ భాగవతంలో చెప్పున్నారు. ఎందుకనగా అతడు మానసికంగా స్థితిలో వర్తిస్తూ మిరుమిట్లు గొలిపే భౌతిక శక్తి చేత నిశ్చయంగా ఆకర్షించబడతాడు. ఇప్పుడు ఈ భౌతిక లోకంలోనే మనకి అన్ని మీరు అంత ఆకర్షణీయంగా ఉంటాయి. అవి శాశ్వతము కాదు, దుఃఖాలేమో అశాశ్వతం. ఈ భౌతిక ప్రపంచము దుఃఖాలేమో అశాశ్వతం కూడా భగవంతుడు మనకు చెప్పున్నారు. అటువంటి అశాశ్వతమైన విషయాలు కూడా మనం ఆకర్షింపబడి నాకు ఇది కావాలి, నాకు ఇదే ఉండాలి అని మనము అనుకొని భగవంతుని వైపు నిర్లక్ష్యం పరిచారు. ఆ ఎవరు? దుర్యోధనుడు. మనం కూడా ఆ దుర్యోధనులాగా అవ్వకుండా అర్జునుడిలాగా అవ్వాలని మనకి భగవంతుడు ఈ జ్ఞానాన్ని అర్జునుడి ద్వారా మనకి ఇచ్చాడనమాట. మనం వచ్చేది కలియుగంలో ప్రజలు ఎంతో బాధలు పడతారు భగవంతుడి సహాయం లేక. అందుకే మనకి 500 సంవత్సరాల క్రితము శ్రీకృష్ణ భగవానుడే శ్రీ చైతన్య మహాప్రభుగా ఉద్భవించి మనకి అందరికీ జ్ఞానాన్ని బోధించి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారు. ఆ హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనము ఎంతో పరిశుద్ధత వచ్చి, పవిత్రత వచ్చి భగవంతుని శక్తి వైపు మనం ఆకర్షితమవుతాం. ఈ భౌతిక విషయాల గురించి, భౌతిక శక్తులు మనకు అవసరం లేదని, ఇటువంటి వద్దు అని ఈ భాగవత శ్లోకంలో మనకి చెప్తారు. హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అంత గురువుల దయ మాతాజీ. హరే కృష్ణ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పారు మాతాజీ. మీ కృపే మాతాజీ ఇదంతా మాకు. నాదేముండదండి, అంత కృష్ణ కృప. మన పైన గురువులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ మాతాజీ మాకు మీరు భక్తుల లిస్ట్ లో మాకు అందిన భక్తులు మీరు మాతాజీ. మిమ్మల్ని మేము ఫాలో అవ్వడమే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నాకు ఈ అవకాశం ఇచ్చి చాలా చాలా సంతోషము. మీరు అడగగానే పార్టిసిపేట్ చేశారు. మాతాజీ. తప్పులుంటే నావి, ఒప్పులుంటే మాతాజీవే అన్ని నావి కావు. హరే కృష్ణ. ఏదన్నా కానీ చాలా 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 చక్కగా చెప్పారు. బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళారు, వాళ్ళ కజిన్స్ ఎవరు, అర్జునుడికి, అవన్నీ కూడా రిలేషన్ చెప్పారు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇలాగే మీరు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. ఏదో ఒక సమయంలో మనం మీరు చెప్తూ ఉంటే మీకు శుద్ధీకరణ, వినే వాళ్ళకి మాతాజీ. నేను దానికోసమే ఒప్పుకుంటున్నాను మాతాజీ. నేను శుద్ధి అవుతాననే. హరే కృష్ణ. సో అందుకే మీరు ట్రై చేస్తూ ఉండండి. కాన్ఫిడెన్స్ ఇవ్వండి గ్రూప్ కి. మాతాజీ అడగగానే ఓకే అంటారు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చారనుకోండి, మీకు ఇంకా ఇంకా ఛాన్సెస్ చాలా వస్తాయి. ఓకే సరే మాతాజీ. ఓకే మాతాజీ. మీ ఆర్డర్ మేము పాటిస్తాం మాతాజీ. హరే కృష్ణ. ఆర్డర్ ఏం లేదు, గ్రూప్ చక్కగా నడవాలి అంతే. మాతాజీ గురువులు చెప్పేది మీకు తప్పనిసరిగా తూచా పాటిస్తాం మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. మాతాజీ సెంట్రల్ మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మాతాజీ చాలా చక్కగా చెప్తారని ఆవిడకి చెప్పించాము. ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా సమాధానం చెప్పగలుగుతారు. హరే కృష్ణ. మాతాజీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి శ్లోక వరకు మొత్తం కలిపి చెప్పారు. ఒకసారి మళ్ళీ తెలుసుకోగలిగాం మాతాజీ. మళ్ళీ చెప్పమంటున్నారా? అది మాతాజీ చెప్పారు అన్ని అని. కమెంట్స్. ఓకే, వెరీ నైస్. ప్రభాకర్ ప్రభుజీ మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంతా విన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఆచరణకు వచ్చే వరకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏం లేదండి, నెమ్మది నెమ్మదిగా చేసుకోవాలి. ఫస్ట్ కోరికలు తగ్గించుకొని కోపం తగ్గించుకున్నాం అనుకోండి, అది కూడా పెద్ద ఆచరణ చేసినట్లే. అది ఇప్పుడు మన మాట కోరిక అంటే మనం ఏదో భక్తి, నగలు, బట్టలు ఇవి కాదు. మనము మనం కావాల్సిందే జరగాలి అనుకునేది కూడా ఒక కోరిక. ఇది తీసేసాం అనుకోండి, సరే జరగాల్సింది జరిగిపోయింది అనుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి ఆందోళన ఉండదు. మాతాజీ ఎంత చక్కగా సర్వధర్మ పరిత్యజ్య చెప్పారు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో, ఇంత మంచి శ్లోకాలు ఉదాహరణగా ఇచ్చారు. ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడు ఉన్నాడో అక్కడ మనకి సక్సెస్ తథ్యము అని చెప్తున్నారు. సో ఇన్ని నేర్చుకున్న తర్వాత కూడా మనం ఇంకా వాటిలోకి వెళ్ళకూడదు. మనమే ఇది జరగాలి, మనం చెప్తే ఇలా ఉండాలి అనేది ఒకటి మర్చిపోయాం అనుకోండి, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అంటే ఇప్పుడు కర్ణుడు కదా దుర్యోధన తోటి సహవాసం చేస్తే చెడు లక్షణాలు అంతే. కానీ మనకు తెలియదండి ఆ సమయంలో. పాపం కర్ణుడికి కూడా తెలియదు. ఆయన సూతపుత్రుడు అని అందరు గేలి చేశారు కదా. సో ఈయన ఒక్కడే గౌరవించాడు. సో గౌరవించినప్పుడు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోలేకపోయాడు కర్ణుడు. దానివల్ల బాగా నష్టం వచ్చింది. సో మనం ఏదైనా ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులు వస్తే మనకు గురువులు ఉన్నారు, చక్కగా అడిగితే మనకు చెప్తారు. ఏదైనా ముందుకు వెళ్ళాలంటే వాళ్ళని అడగవచ్చు. మీరు 11వ తారీఖుకి ఇస్కాన్ హ్యాబిట్స్కి వస్తే అక్కడ మన గురువులు కలుస్తారు. సో డెఫినెట్గా మన క్వశ్చన్స్ చాలా లోతుగా ఉన్నాయి, మనల్ని బాధిస్తున్నాయి అంటే వాళ్ళని అడగచ్చు. చాలా చక్కని సలహాలు వాళ్ళు ఇస్తారు. అలా ముందుకెళ్ళొచ్చు. ప్రభుజీ ఆచరణ ప్రభుపాదులు వారు ఆచరణే చేయమన్నారు. మీకు శ్లోకాలు పలకడం రాకపోయినా పర్వాలేదు, కానీ ఆచరణలో పెట్టడం చాలా చాలా ముఖ్యము అని అన్నారు మన గురువు గారు. సో మీకు అందరికీ గ్రూప్ లో ఒక థ్యాంక్ యూ ప్రభుజీ, ప్రభాకర్ ప్రభుజీ, థ్యాంక్ యూ. అండ్ మీకు అందరికీ ఒక PDF పెట్టానండి, శ్రేష్ఠ అని.
ప్రపాదుల వారి గురించి ఉన్నది. అది పీడిఎఫ్ ఓపెన్ చేసి మీరందరూ చదవండి. పర్ఫెక్ట్గా మన గురువు గురించి మీకు అందరికీ అర్థమవుతుంది. అండ్ అది ఒక కాంపిటీషన్, అది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి అందులోకి అనేది నేను చెప్తాను తర్వాత కనుక్కొని. ఓకే, హరే కృష్ణ. 50 years సెలబ్రేషన్ అబిడ్స్ ఇస్కాన్ సందర్భంగా ఇది రిలీజ్ చేశారు. 30 రూపాయలు ఆ పుస్తకం కావాలంటే కొనుక్కోవచ్చు, కానీ ఆన్లైన్లో పెట్టేశారు. సో ఆన్లైన్లో మనం చూసుకుని కూడా నేర్చుకోవచ్చు. అంతా ఆయన యొక్క చరిత్ర ఉంది. కొత్త వాళ్ళకి కొత్తగా ఉంటుంది, పాత వాళ్ళకి తెలిసిన విషయమే కదా అని అనిపిస్తుంది. కానీ చదువుతుంటే ఇలా అంత ఏజ్లో 69 yearsలో ఈయన ఇంత కష్టపడ్డాడు మన కోసం, మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా అని ఆరాటం మనకు ఉంటుంది. భగవంతుడి దగ్గరికి అందరూ వెళ్ళవలసిన వాళ్ళమే, కానీ చక్కగా సక్రమంగా మనం వెళ్ళినట్లయితే భగవద్ధామాన్ని చేరుకుంటామని, మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలనేదే మన యొక్క ఆకాంక్ష అవ్వాలి. సో అది ఓకే. బబితా మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. మాతాజీ చాలా బాగా చెప్పారు. ఇంద్రమైన మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. బ్యాక్ కి ఫ్రంట్ కి అన్ని వెళ్ళి వేరే శ్లోకాలు అయితే చాలా బాగా చెప్పారు. మాతాజీ ఏంటంటే ప్రతి వింటుంటే అంతా తెలిసినట్టే కదా, తెలిసిందే అంతా అర్థమైనట్టే ఉంటది మాతాజీ. అయిపోయిన తర్వాత మళ్ళీ అంత బ్లాంక్ అయిపోతుంది మాతాజీ. అది ఎలా మనం గుర్తు చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి అనేది నాకు అర్థం కావట్లేదు మాతాజీ. అవును మాతాజీ. మాతాజీ ఇందిరా పోయిన మాతాజీ ఆన్సర్ ట్రై చేయండి చెప్పడానికి. చెప్తాను మాతాజీ. మాతాజీ ఇప్పుడు యాక్చువల్ గా జూమ్ క్లాస్ లోని మాతాజీ చెప్పినప్పుడు క్లాస్ వింటాము. వినేటప్పుడు మనకి అదే ప్రారంభం కాబట్టి కొత్తగా అనిపిస్తుంది ఆ క్లాస్, ఎందుకంటే ప్రతిరోజుకి ఒక కొత్త శ్లోకం వస్తుంది. కానీ మనం మళ్ళా మాతాజీ లింక్ పెడతారు మనకి, యూట్యూబ్ లింక్. ఆ లింక్ కూడా మరొకసారి వినాలి. వినేగా మనం ఇందులో ఏ శ్లోకం మనకి అప్పుడు చెప్తారు, పలానా శ్లోకం ఇక్కడ ఉంది, పలానా శ్లోకం ఉందని చెప్తారు. ఆ చెప్పేటప్పుడు కూడా మనం ఆ బుక్ తీసి ఒకసారి చూడాలి. బుక్ తీసి చూసాక కూడా కొన్ని విషయాలు చెప్పేటప్పుడు కూడా కొన్ని విషయాలు మనం రాసుకోవాలన్నమాట. మాతాజీ చెప్పారు కారణోదక సాయి, గర్భోదక సాయి, క్షీరోదక సాయి అని. ఈ 3 విష్ణువులు శ్రీకృష్ణ భగవాన్ అవతారాలు. అంటే ఫస్ట్ పురుషుడు కారణోదక సాయి. ఆ విధంగా మాతాజీ చెప్పినప్పుడు మనం కూడా కొన్ని అన్ని గుర్తుండవు మనకి. ఏదో విషయాలు మాట్లాడినవి గుర్తుంటాయి కానీ వర్డ్స్, నేమ్స్ గుర్తుండవు. ఆ నేమ్స్ అవి కొంచెం రాసుకోవాలన్నమాట. మనం రాసుకోకపోయినా 4-5 సార్లు రాసుకోవడానికి అవకాశం లేనప్పుడు ఈ క్లాస్ అనేది 4-5 సార్లు వినాలి. వినేటప్పుడు యాక్చువల్గా కొన్ని మంచి విషయాలు బాగా గుర్తుంటాయి. ఎందుకంటే భగవంతుడి వైపు మన శ్రద్ధ ఎక్కువ ఉంది కాబట్టి భగవంతుడు కూడా మనకి మరుపు అనేది తగ్గిస్తాడు. ఇది కూడా 15వ అధ్యాయం 15వ శ్లోకంలో ఉన్నదనమాట. ఆ విధంగా మరుపిచ్చేది భగవంతుడే, జ్ఞానాన్ని ఇచ్చేది భగవంతుడే, అన్ని అందులోనే ఆ శ్లోకంలో ఉంటది అనమాట. సర్వస్య సాహం హృది సన్నివిష్ణు స్మృతి వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవతాహం. అంటే భగవంతుడు ఆ శ్లోకంలో ఏం చెప్పారంటే, జ్ఞానం ఇచ్చేది నేనే, మరుపు ఇచ్చేది నేనే, గుర్తిచ్చేది నేనే, సర్వం నేనే, వేదాలు నేనే అన్ని అనే భగవంతుడు ఆ శ్లోకంలో చెప్పారు. అలాంటి చిన్న చిన్న పాయింట్స్ మనం గుర్తుంచుకుంటే మిగతాది అటు ఇటు విషయాలు మనకు ఆటోమేటిక్ గుర్తు వస్తాయి అనమాట. ఆ విధంగా నేను ఫాలో అవుతున్నాను మాతాజీ. హరే కృష్ణ. తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ మాతాజీ, బాగా చెప్పారు మాతాజీ. అర్థమైందా బబితా మాతాజీ? అర్థమైంది మాతాజీ. కాకపోతే అన్ని సార్లు రిపీట్ చేయడానికి టైం కుదరక టైం అంటూ మనకి 24 గంటల్లో 2 గంటలే పెట్టుకునేవారంట శ్రీల ప్రపాదులు వారు. మిగతా టైం అంతా వర్కింగే. సో మనం అలా అంత చేయక్కర్లేదు. వంట చేస్తూ వినొచ్చు, భోజనం చేస్తూ వినొచ్చు. పక్క ఇప్పుడు ఎలా అవుతుందంటే మాతాజీ, కాన్సన్ట్రేషన్ ఉండదు మాతాజీ. ఆ పని చేసినప్పుడు ఇప్పుడు క్లాస్ మిస్ అయ్యాం అనుకోండి, ఏదైనా పని చేస్తూ వింటూ ఉంటాం. అంటే మిస్ అవ్వకూడదు, నెక్స్ట్ క్లాస్ కంబైన్డ్ ఉండాలి అన్నట్టు, కంటిన్యూషన్ ఉండాలి అని వింటూ ఉంటాం. కానీ అలా కాన్సన్ట్రేషన్ కూర్చొని వింటేనే అర్థమవుతుంది మాతాజీ. ఇలా పని చేసుకుని వింటే వచ్చినట్టే ఉంటది, అర్థమైనట్టే ఉంటది, మళ్ళీ మర్చిపోతాం మాతాజీ. మా దగ్గర అందరూ ఏం చేస్తారంటే పగలల్లా ఏదో వింటారు, పడుకునేటప్పుడు కూడా వీడియో మనం వినొచ్చు. చాలా మంచి నిద్ర కూడా పడుతుంది భగవంతుడిది. సో చాలా మంది చెప్తారు భాగవతం పడుకునేటప్పుడు పెట్టుకుని వింటూ ఉంటే హాయిగా ఉంటుందని. ఇంకెప్పుడో మెలకు వచ్చినప్పుడు ఆఫ్ అవ్వడము, అదే ఆఫ్ అయిపోవడమో జరుగుతుంది.
సో అట్లా ప్రయత్నం అనేది చెయ్యాలి. అభ్యాసం 12వ మాతాజీ. అర్జునుడికి చెప్పాడు కదా కృష్ణుడు. ఈ అభ్యాసాన్ని మాతాజీ. ఎన్నో అభ్యాసాలు చెప్పాడు ఆయన. సో అలా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే, అదే చాలా కాన్సన్ట్రేషన్ తీస్తాను మాతాజీ. తీసి చూస్తూ ఉంటాను, బ్యాక్ కి ఫ్రంట్ కి అలా రిపీటెడ్ గా వింటూ చేస్తూ ఉంటా. ఏదో టైం డిస్టర్బెన్స్ వస్తుంది, మళ్ళీ అలాగే 1 year అయింది కదా, టైం పడుతుంది. మాతాజీ. మీరు కూడా ముందుకు వచ్చేస్తారు. ఓకే, హరే ఓకే, కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సత్సంగంలో ఉండడానికి సర్వీస్లు ఉండాలి మాతాజీ ఎప్పటికీ. సత్సంగంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. డిస్కంటిన్యూ తప్పకుండా మాతాజీ. పడిపోవడం అలా చేయకండి. లేదు కంటిన్యూ మాతాజీ. ఏదో ఒక సమయానికి మీరు కూడా ఈ స్టేజ్ రీచ్ అసలు ఇందులో క్లాస్ వినకపోతే ఏదోలా ఉంటది మాతాజీ. ఆ టైం వచ్చేసరికి క్లాస్ వినాలి అనక ఇదైపోయింది, మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు సబితా మాతాజీ వెయిట్ చేస్తున్నారు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. స్టోరీ చెప్తారు జగన్నాథుడు. ఓకే, ఓకే ఓకే జగన్నాథుడు థ్యాంక్ యూ స్టోరీ మాతాజీ. చెప్తారు. హరే हरे కృష్ణ कृष्ण माता जी प्रभु जी। हरे कृष्ण माता जी। హరే కృష్ణ. థ్యాంక్ యూ. మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణాం మాతాజీ. మాతాజీ ప్రభుజీ, నేను ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు మాతాజీకి, పరిపూర్ణ పద్మావతి మాతాజీకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ స్టోరీ పంపించి హెల్ప్ అంతా చేసినందుకు శ్రావణి మాతాజీకి కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను ట్రై చేస్తాను. నేను నిన్ననే చెప్పారు కాబట్టి చూశాను, కొన్ని పనులు ఉన్నాయి, అందుకే కొంచెం బిజీగా ఉండింటిని. అయితే ఈ స్టోరీ దేని గురించి అంటే, జగన్నాథ్ ప్రభు ఇప్పుడు మనకు జగన్నాథ్ రథయాత్ర కూడా వస్తుంది కదా, ఎలా ఆవిర్భవించారు అనే ఎంతూజియాజం మనకి ఉండాలన్నమాట. ఆ స్టోరీ ఒకసారి ఎలా వచ్చారు ప్రభు అని అందరు మనము ఆలోచించాలి స్వామి గురించి అని చెప్పి ప్రొద్దున కూడా ఒక క్లాస్ అయింది, అందులో చెప్పారనమాట. ఊరికే దర్శనం చేయటం కాదు, మనం వెళ్ళి దేవుడిని దర్శించినప్పుడు బాగా ధ్యాసగా చూడాలంట. ఏమి చేంజెస్ ఉన్నాయి, ఒకసారి చూసినప్పటికీ రెండోసారి, నేనైతే ఎప్పుడు ఇలా ఆలోచించలేదు చేంజెస్ ఉంటాయి అని చెప్పి. అయితే చేంజెస్ ఏమేమి ఉన్నాయని అలా కూడా చూడాలంట. అయితే ఇప్పుడు మనము స్టోరీ యాక్చువల్లీ ఎలా ఆవిర్భవించారు, ఎలా ప్రకటించారు జగన్నాథ్ ప్రభు అని చెప్పి చూద్దాము. జగన్నాథ్ ప్రభు లీలా పురుషోత్తం కూడా అంటారు. జగన్నాథ్ అనే పేరులో కూడా ఉంది, మొత్తం జగత్తుకి దేవుడు నాథుడు అన్నట్లు పేరుంది. అందరినీ చూసుకుంటారు, మనం అడిగినా అడగకపోయినా మన కష్టాలన్నీ తీర్చడానికి వచ్చారనమాట దేవుడు. అలాగే నాకు అయితే దర్శనం చాలా బాగైంది. ఒకసారి ఎప్పుడు అనుకోలేదు అలా అవుతుందని. అయితే కృష్ణుడు కూడా అన్నారు కదా, భగవద్గీత మనం ఇందాక కూడా విన్నాము, మాతాజీ బాగా చెప్పారు. అందులో శ్లోకాల్లో అధర్మం వచ్చినప్పుడు, అన్యాయం ఉన్నప్పుడు, అసలైతే కలికాలంలో చాలా అన్యాయాలు అన్నీ ఉంటాయని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు కృష్ణ భగవంతుడు ఏమన్నాడంటే, నేను ఎప్పుడెప్పుడు ఈ లోకంలో అధర్మము, అన్యాయము, అక్రమాలన్నీ జరిగినప్పుడు నేను తప్పకుండా వస్తాను, తప్పకుండా మీ కష్టాలన్నీ తీరుస్తాను అని చెప్పారు. కాబట్టి మనకు దానికి సంబంధించిన శ్లోకం కూడా ఉంది. ఎవరైనా చెప్పగలుగుతారా మాతాజీ ప్రభుజీ శ్లోకము? హరే కృష్ణ మాతాజీ. సర్వధర్మాన్ పరిత్యజ్య మాతాజీ చెప్పండి. హరే కృష్ణ. పరిత్రాణాయ సాధునామన మాతాజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరి బోల్ మాతాజీ, కరెక్ట్ అన్నమాట. అయితే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పారనమాట. ధర్మ సంస్థాపనార్థాయం, ధర్మాన్ని రక్షించడానికి, మంచి వాళ్ళని రక్షించడానికి నేను తప్పకుండా వస్తాను అని చెప్పారు. అయితే ఇప్పుడు జగన్నాథ స్వామి రథయాత్ర వస్తుంది, ఎలా ఆవిర్భవించారు, ఏమి జగన్నాథ్ స్వామి క్వాలిటీస్ ఏంటి, ఎక్కడున్నారు యాక్చువల్లీ అని చెప్పి మనం ఈ స్టోరీలో చదువుతాం. అయితే ఈ స్టోరీ ఎప్పటిది అంటే సత్యయుగంది అనమాట. సత్యయుగంలో ఈ స్టోరీ స్టార్ట్ అయింది. సత్యయుగంలో ఒక రాజు ఉంటారనమాట. ఆ రాజు పేరు ఇంద్రద్యుమ్న రాజు అనమాట. అయితే ఇంద్రద్యుమ్న రాజు మాల్వా అనే దేశంకి రాజు అనమాట. ఆ మాల్వా అనే దేశానికి క్యాపిటల్ ఏమంటే అవంతి, రాజధాని అన్నమాట.
అయితే ఆ అవంతిని చాలా బాగా పరిపాలిస్తున్నారన్నమాట ఈ ఇంద్రద్యుమ్న రాజా. అందరినీ బాగా చూసుకోవటము, అన్ని పనులు అంత చక్కగా అభివృద్ధి కూడా కల్పించారు ఆ రాజ్యాన్ని. కానీ ఆ రాజ్యంలో అన్ని చేశాను నేను, భౌతికంగా నేను చాలా బాగున్నాను, అన్ని చేసుకున్నాను. కానీ ఒక్కటే నాకు దేవుడు దర్శనం అవ్వలేదు. ఎప్పుడు దర్శించాలా దేవుడిని నేను, నాకు ఎప్పుడు దర్శనం అవుతుంది. ఆ దర్శనం తర్వాత ఇంకో 4వ విషయం మనకు చాలా ముఖ్యంగా ఉండేది మన లైఫ్లో ఏంటంటే, మన జీవితంలో మోక్షం అన్నమాట. లాస్ట్లో మనం మోక్షమే కదా అందరు కోరేది. ఎంత భౌతికంగా మనము బిజీగా ఉన్నా కానీ దేవుడిని తలుచుకోవటం, దేవుడి దర్శనము, మళ్ళీ మనకు దేవుడి కృప దొరకాలనేది అందరికీ ఉంటుంది. కాబట్టి ఆ రాజు కూడా అలాగుంది. అయితే ఇప్పుడు ఈ ఇంద్రద్యుమ్న రాజు ఎవరు అనుకుంటారు మీరు? ఇంద్రద్యుమ్న రాజు ఇంద్రుడు ఉన్నారు కదా మనకు. ఇంద్రుడు వంశజ్ అనమాట. 25th జనరేషన్ అనమాట. ఇంద్రుడు వాళ్ళ 25th, ఎవరో వేరే అతను కాదు ఇతను. అయితే ఇలా అతను అనుకుంటాడు కదా, మోక్షం కావాలి నాకు అనుకుంటే రాజ్యంలో ఉన్న అందరు విద్వాంసులు ఉంటారు కదా, అందరూ పండితులు, వాళ్ళందరినీ పిలిచేసి అడుగుతారనమాట. ఇలా ఇలా నాకు అన్నీ ఉన్నాయి, భౌతిక సుఖాలు అన్నీ ఉన్నాయి, జీవితం బాగా జరుగుతోంది, నాకు ఏమి కష్టాలు లేవు. కానీ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేసి, ఫైనల్ స్టేజ్కి వచ్చేసి నాకు ఎలా ఉందంటే, నాకు దేవుడు ఎప్పుడు కనిపిస్తాడు, మోక్షం ఎప్పుడు కల్పిస్తారు అని చెప్పి నేను ఇప్పుడు మోక్షాన్ని గురించి పరితపిస్తున్నాను అని వాళ్ళని అడుగుతారు. మీరు చెప్పండి, మీరు ఏదైనా సలహా ఇవ్వండి అంటే వాళ్ళందరూ మాట్లాడుకొని ఏం చేస్తారంటే, తీర్థయాత్రలు ఉంటారు కదా, దేవుడిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అలాంటి చాలా జ్ఞాని తీర్థయాత్రులందరినీ పిలుస్తారనమాట. రాజ్యానికి పిలిచేసి వాళ్ళు ఇస్తారు ఏమైనా సమాధానం అనుకొని వాళ్ళని పిలుస్తారు అనమాట. అయితే వాళ్ళని పిలిస్తే వాళ్ళ అందరిలో ఎక్కువ తీర్థయాత్రలు చేసి ఎక్కువ జ్ఞానం ఉండే ఒకతను అంటారనమాట, చెప్తారు రాజుకి. నేను చాలా తీర్థయాత్రలు అన్నీ చేశానండి, కానీ అన్నిటికన్నా బాగుండే ఒక ప్రదేశము ఏంటంటే నీలాచల ప్రదేశం అని ఉంటుంది. ఒక నీలమైన రంగులో ఉండే ఒక గుట్ట. ఆ గుట్ట పైన చాలా చాలా ఆకర్షితమైన ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ఏమో ఇంకెవరో కాదు కానీ విష్ణుమూర్తి అన్నమాట. అయితే ఆ విగ్రహం అక్కడ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఆ ప్రదేశం కూడా చాలా చాలా బాగుంటుంది. ఆ ప్రదేశంలో ఎలా ఉంటుందంటే, ఒక కుండం, నీళ్ళకు ఇది ఉంటుంది అనమాట, ఒక జలాశయం ఉంటుంది, దాని పేరు రోహిణీ కుండ అనమాట. అయితే ఆ రోహిణీ కుండలో ఎవరైనా స్నానం చేసి ఆ నీలాచలం ప్రదేశంలో దర్శనం చేసుకుంటే, ఆ విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటే తప్పకుండా మోక్షం లభిస్తుంది అని చెప్తాడనమాట. అయితే అక్కడ ఒక కల్ప వృక్షం కూడా ఉంది అని చెప్పి అన్ని చెప్తారనమాట. ఆ ప్రదేశం గురించి అంతా చెప్తారు. చెప్పేసి అతను ఇంకా మీరు మోక్షం కావాలంటే అక్కడ ట్రై చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ వెళ్ళి పూజలు అవి చేస్తే, సేవలు చేస్తే స్వామికి మీకు మోక్షం లభించే అది ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది అని చెప్తే, సరే అలాగే అని చెప్పి ఆ తీర్థయాత్రకి అంత ఇది చేసి సత్కారం చేసి పంపించేస్తారనమాట. పంపించాక తను సేనాపతిని పిలిచేసి అడుగుతారనమాట, ఇలా ఇలా చెప్పారు కదా, మరి ఎలా అక్కడికి వెళ్ళేది ఎలా, నేనైతే ఇంకా వెయిట్ చేయలేను, ఇంకా ఉండలేను, నేను ఇది వెళ్ళాలి, మీరు కనుక్కోండి ఆ ప్రదేశం గురించి అని చెప్పి చెప్తారనమాట. చెప్తే వాళ్ళు రాజ్ పురోహిత్ని పిలుస్తారనమాట. రాజ్ పురోహిత్ని పిలిచేసి అంటారు, మీరే సలహా ఇవ్వండి, మీరే ఏమైనా చేయండి అని చెప్పి చెప్తే రాజ్ పురోహిత్ అంటారు, సరే అంత దూరం వెళ్ళి ఆ పని చేసి రావడం చాలా కష్టము, అయితే దానికి ఒక్కరున్నారు, మా తమ్ముడు, తన పేరు విద్యాపతి, తను తప్పకుండా అక్కడికి వెళ్ళేసి అక్కడ గురించి అంతా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొస్తారు. తీసుకొచ్చి ఎక్కడుంది అని చెప్పి కనుక్కొని వస్తారు. అంత ఎలా వెళ్ళాలి, అది కష్టమైన ఉంటుంది కదా, అతను వెళ్ళి వచ్చాక మనకు అంత చెప్తారు. చెప్పాక మనం అందరూ వెళ్దాం అని చెప్పి రాజపురోహితులు చెప్తారనమాట రాజుకి.
అయితే ఇంద్రద్యుమ్న రాజు అంటారు, సరే అన్ని ఏర్పాట్లు చేయండి, అయితే విద్యాపతి గారు వెళ్ళాలి కదా అక్కడ అని చెప్తే సరే అని వెళ్తారనమాట. అయితే విద్యాపతి వెతుక్కుంటూ వెళ్తారు పురుషోత్తం ధామ్ అని చెప్పి. వాళ్ళ కొంతమంది స్నేహితులను అందరినీ తీసుకొని ఆ పురుషోత్తం ధామ్ ఎక్కడుందని చెప్పి వెతుక్కుంటూ వెళ్తారనమాట. అండ్ అతను అనుకుంటాడు, నేను ఎంత అదృష్టవంతుడిని, నాకు రాజు ఇంత పెద్ద గొప్ప పని ఇచ్చాడు. మనం ఇవాళ రేపు కాలంలో వాళ్ళు పని కాకపోతే మనము ఏదైనా వాళ్ళకి పని చెప్తే ఇది నాకెందుకు ఇచ్చారు, అయ్యో నా పని అదేమన్నా అసలు నాకెందుకు ఇచ్చారు, ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా అన్నట్లు అనుకుంటారు. కానీ ఇతను విద్యాపతి చాలా సంతోషపడతారు, చాలా విల్లింగ్లీ చాలా ఇష్టపడి వెళ్తారనమాట. అలా మనం ఎప్పుడైనా ఏ పని అయినా ఇష్టపడుకుంటూ చేస్తే దానికి ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ తొందరగా రీచ్ అవ్వడం అదెంత ఎక్కువైపోతుంది కదా. అలా అతను చాలా సంతోషంగా వెళ్తారనమాట. కొంతమంది స్నేహితులను తీసుకొని వెళ్తారు. ఆ వెళ్తూ కూడా అతను ఏం చేస్తారనమాట అంటే కృష్ణుని లీలల గురించి ఆలోచించుకుంటూ వెళ్తారు. వెళ్ళేప్పుడు ఇక్కడ కష్టమైతోంది, ఇది ముందు కాలంలో చాలా కష్టమైంది కదండి. మనం తీర్థయాత్రలకు వెళ్తే ఇప్పుడైతే ట్రైన్స్ ఫ్లైట్స్ అన్నీ వచ్చాయి, ఎక్కుతాం అలా దిగుతాం. కానీ ఆ కాలంలో చాలా కష్టమైంది. గుర్రాలు అలా తీసుకుని వెళ్ళేవాళ్ళు, కొంతమంది నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. మళ్ళీ వాళ్ళకి హోటల్స్ అలాంటివి ఏమి కూడా ఉండే కాదు. వాళ్ళు అన్నీ వాళ్ళే చేసుకోవాలి, తినాలి, పడుకోవడానికి ప్లేస్ కానీ ఏమి ఉండేది కాదు. అలా నడుచుకుంటూ కృష్ణలీలలు వినుకుంటూ వెళ్ళారనమాట. వెళ్తూ సాయంకాలం అయిపోయింది. సాయంకాలం అయిపోతే టైర్డ్ అయిపోతారు కదా, అలసట తీర్చుకుందామని చెప్పి అక్కడ ఒక నది ఉంటుంది, మహానది అనే నది దగ్గర వాళ్ళందరూ సాయంకాలం పడుకునేసి అక్కడే విశ్రమించి మళ్ళీ వెళ్తాము ఆ దివ్య స్థలాన్ని వెతుక్కుంటూ అని చెప్పి అక్కడ విశ్రమిస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ తర్వాత రోజు ప్రొద్దున లేచేసి మళ్ళీ అక్కడికి బయలుదేరి నడుస్తూ మళ్ళీ అక్కడ నీలాచల ఏరియా అని చెప్పి నీలాచల పర్వతం ఏరియాకి చేరుతారనమాట. అది చాలా చాలా దివ్యమైన స్థలము. చాలా ఇక్కడ చూస్తూ ఉంటేనే అంత చెట్లు, నీరు, గాలి చాలా బాగుందన్నమాట. అక్కడ దగ్గరలో ఒక ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమం పేరు సబర్దీప్ ఆశ్రమం అని చెప్పి. సబర్దీప్ ఆశ్రమం అనే సబర జాతి వాళ్ళందరూ అక్కడ ఉంటారనమాట. ఆ సబర జాతి వాళ్ళ లీడర్ ఎవరైతే వాళ్ళ ముఖ్య పేరు విశ్వవసు అనమాట. అతను హెడ్ ఆఫ్ దట్ జాతి అనమాట. అతను యాక్చువల్లీ ఆ క్షేత్రంలో ఉండే గుడికి నీలమణితో చేసి ఉన్న విగ్రహానికి పూజ చేయటం ఇతను చేస్తారనమాట. ఇతను ఇన్ఛార్జ్ అలా ఆ ప్లేస్ కంతా. అయితే అతను వీళ్ళని చూడగానే అర్థం చేసుకుంటాడు, అయ్యో వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే ఆ దేవుడిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు అని అంత చాలా మంది విద్వానులు, పండితులకు చూడగానే అర్థమవుతుంది కదా ఎవరు ఎందుకు వచ్చారని. వాళ్ళు దే కెన్ రీడ్ ద మైండ్ అండ్ ఆల్. మనం కూడా కొంత ఎక్స్పీరియన్స్ తో ఎవరైనా వస్తే వీళ్ళు దీని గురించి వచ్చుంటారు అని కొన్నిసార్లు గెస్ చేసుకుంటాం కదా. అలాగే ఈ విశ్వవసు గారు ఏం చేస్తారంటే వీళ్ళు వచ్చిన విషయం కనుక్కొని అలా అయినా పర్వాలేదులే, సరే మరి దేవుడి దర్శనానికి వస్తే ఎందుకు వద్దనాలి, ఎవరిని వద్దనకూడదు కదా. మన టెంపుల్స్ ఎస్పెషల్లీ హిందూ దాంట్లో అలాగే ఉంటాయి, మనం ఎవరు వచ్చినా కానీ వద్దని చెప్పము. అలా అని విద్యాపతిని తీసుకెళ్ళి విశ్రామం చేయండి, భోజనం అది చేయండి అని వాళ్ళని ఒక చోట చూయించుతారనమాట. అక్కడ చోటు చూయించేసి వీళ్ళందరూ ఏం చేస్తారంటే రాత్రంతా ఆ జాతి వాళ్ళందరూ కూర్చొని కృష్ణ కథలే చెప్పుకుంటూ ఉంటారు. కృష్ణుడి గురించి మాటలు పాటలు అవన్నీ చేస్తూ ఉంటారు. విద్యాపతి అవన్నీ వింటాడు. ఇంకా కూడా అతనికి ఎంతూజియాజం పెరుగుతుంది, ఇంకా స్వామిని ఎప్పుడెప్పుడో చూస్తానా, ఎప్పుడు తెల్లవారుతుందా అని చెప్పి అలా తెల్లవారాక చెప్తాడనమాట విశ్వవసుకి, వేరే వాళ్ళకి అందరికీ, మా రాజు ఉన్నారు, తనకు చాలా ఇష్టము ఈ ప్రదేశం, తను ఇక్కడ ఒక గుడి కట్టించాలనుకుంటున్నారు, నేను అంతా కనుక్కొని వెళ్ళాక తను కూడా వస్తారు ఇక్కడికి అని చెప్పి అన్ని చెప్తారనమాట. చెప్పినప్పుడు విశ్వవసు గారు ఏమనుకుంటారంటే, ఓహో ఇది ఆ విషయము, అయితే రాజు వస్తే
మన స్వామి వారైతే అదృశ్యం అయిపోతారు అని అనుకుంటారు మనసులో. కానీ అప్పుడు తీసుకెళ్తారు, విద్యాపతిని అయితే తీసుకెళ్తారు అక్కడికి దర్శనం చేయించుకోవటానికి. కానీ ఒక్క షరతు పెడతారనమాట, మీరు దర్శనానికి రావాలంటే మీరు కళ్ళకు గంతులు కట్టుకొని రావాలి అని చెప్పి. ఆ గంతులు ఎందుకు కట్టిస్తారంటే విద్యాపతికి దారి తెలియకూడదు, ఆ గుడికి వెళ్ళే దారి తెలియకూడదు అని చెప్పి కళ్ళకు గంతులు కట్టించి తీసుకెళ్తారనమాట. అయితే కానీ విద్యాపతి కూడా చాలా ఇంటెలిజెంట్ కదా, చాలా ఏం చేస్తాడంటే మనకి ఆవాలు ఉంటాయి కదా, ఆవగింజలు ఉంటాయి, ఆవగింజలు కొన్ని తీసుకొని వెళ్తా వెళ్తా దారిలో అంతా వేసి వెళ్తాడనమాట. వెళ్తే ఏమవుతుంది అనుకుంటాడు, నేను ఆవగింజలు వేశాను కదా, ఇంకా ఈసారి రాజుని తీసుకొచ్చినప్పుడు అవి విత్తనాలు మొలుస్తాయి, ఎలాగో మొలిసి చెట్లు అవుతాయి, ఆ చెట్లు నాకు దారి త్రోవ చూపించుతాయి, నేను అలా తీసుకెళ్తాను రాజుగారిని అని చెప్పి ఆ ప్లాన్ వేస్తాడనమాట. అలా వేస్తూ వేస్తూ వెళ్తారు. వెళ్ళేసి అక్కడ దర్శనం అంతా చేసుకుంటాడు. కానీ దర్శనంకి ముందు అక్కడ ఒక రోహిణి కుండని మనము డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ రోహిణి కుండలో స్నానం చేస్తారు వీళ్ళందరూ. వెళ్ళి బాగా స్నానం అది చేసి ఆ తర్వాత వెళ్ళి దర్శనం. ఈ రోహిణి కుండలో అంటారు, రోహిణి కుండలో తీసుకొని ఒకసారి మునిగి స్నానం అది చేసి ఆ తర్వాత ఈ నీలమాధవ్ అనే స్వామిని దర్శనం చేసుకుంటే మోక్షం వెంటగానే మోక్షం దొరికిపోతుంది అని చెప్పి అంటారనమాట. అయితే వీళ్ళందరూ వెళ్ళి దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసేసుకొని ఇంకా విశ్వవసుకి చాలా కృతజ్ఞతలు చెప్పుకొని మేము వెళ్తాం, ఇంకా వెళ్ళేసి మా రాజుకు చెప్తాము, తను కూడా వస్తారు అని చెప్తే సరే అని చెప్పి వీళ్ళు వాళ్ళకి థ్యాంక్ యూ అదంతా చెప్పి ధన్యవాదాలు చెప్పేసి వచ్చేస్తారనమాట. వచ్చి ఇక్కడికి వచ్చేసి రాజుకి, ఇంద్రద్యుమ్న రాజుకి అన్నీ చెప్తాడు, ఇలా ఉంది ఆ ప్లేస్, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది, అక్కడికి వెళ్తే అక్కడ ఒక రోహిణి కుండని ఉంది, మళ్ళీ దాంట్లో స్నానమది చేసేసి మనం ఒకవేళ దర్శనం చేసుకుంటే తప్పకుండా మోక్షం ఇమీడియట్గా ఆ క్షణమే మోక్షం దొరుకుతుంది అని చెప్పి చెప్పారు. నేను కనుక్కొని వచ్చాను అని తన ఎలా వెళ్ళారు దాని గురించి. మనం కూడా ఎక్కడికైనా తీర్థయాత్రలకు అలా వెళ్ళినప్పుడు వచ్చేసాక అందరు అడుగుతారు కదా, ఎలా వెళ్ళారండి, ఏ బస్సు, ఏ ట్రైన్, ఎంతసేపు పట్టింది, అది బాగుండిందా జర్నీ అని, అలా అన్నీ చెప్తాడు. తన జర్నీ గురించి, తన ఎలా వెళ్ళాడు అవన్నీ దాని గురించి చెప్తాడు. అక్కడ వెళ్ళాక ఏమైంది, ఎవరెవరు ఉన్నారు, మళ్ళీ ఆ మందిరము, ఆ కుండ్, దాని వటవృక్ష, వాటి గురించి అన్నిటి గురించి చెప్తాడనమాట. అయితే అవన్నీ చెప్పగానే ఆ నీలమాధవ్ గురించి కూడా, ఆ నీలమాధవ్ విగ్రహం ఎంత బాగుందంటే అది నీలమణితో చేసింది అని చెప్పి, నీలమణి అంటే మణి అంటే అన్ని బాగా షైన్ అవుతాయి కదా, బాగా చకచక మెరిసిపోతాయి అనమాట, అలా మెరుస్తూ ఉంది, చాలా బాగుంది అని చెప్పి చెప్తే ఇంకా ఇంద్రద్యుమ్న రాజుకి చాలా చాలా సంతోషం కలుగుతుంది. ఎంత మంచి పని చేసావు నువ్వు, నా గురించి నాకు ఎంత బాగా సహాయం అవుతుంది, ఇప్పుడు వెళ్ళి దర్శనం అది చేసుకోవటానికి, నాకు మోక్షం పొందటానికి చాలా మంచి పని చేసావని చాలా పొగుడతాడనమాట. విద్యాపతిని చాలా పొగిడేసి ఇంకా వాళ్ళు అందరూ, రాజు పురోహితుడు, వీళ్ళ రాజు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ, పిల్లలు, భార్య, అందరినీ రెడీ చేసుకొని అందరినీ తీసుకొని వెళ్దామని వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అంతలోకి ఏమవుతుందంటే నారదుడు వస్తాడు. నారదుడు వచ్చి ఏం చెప్తాడంటే, నేను రాజుకు చెప్తాడు, నేను ఇంద్రుడు పర్మిషన్ తీసుకొని వచ్చాను, మీరు ఎలాగో నీలమణి నీలాంచల్ పర్వత ఏరియాకి వెళ్తున్నారు కదా, ఆ నీలమాధవ్ విగ్రహం చూడటానికి, నీలమాధవ్ దర్శనము సేవ చేయటానికి వెళ్తున్నారు కదా, అయితే నేను ఇంద్రుడు పర్మిషన్ తెచ్చాను, మీరు ఆ పురుషోత్తం ధామ్లో వెళ్ళేసి గుడి కట్టడానికి అని చెప్పి అంటారనమాట. అంటే సరే అని చెప్పేసి మిమ్మల్ని గైడ్ చేయటానికి, మీకు ఎలా వెళ్ళాలి, ఎలా గుడి కట్టాలి అవన్నీ గైడ్ చేయటానికి నేను వచ్చానని చెప్తారు. చెప్తే సరే అని చెప్పి వీళ్ళు వెళ్తారు అక్కడికి. వెళ్ళినప్పటికీ ఏమవుతుందంటే వెళ్ళి అక్కడ వీళ్ళు అలాగే స్టార్ట్ అవుతారు. విద్యాపతి ఎలా వెళ్ళాడో అలాగే రాజు వాళ్ళ
రాజపురోహితుడు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి వెళ్ళి వాళ్ళు కూడా అంతే కదా, ఏ గుర్రాలు ఏవో ఎలిఫెంట్స్ అవి ఆ ఏనుగులు అవన్నీ వాడుకుని అక్కడి వరకు వెళ్తారు. ఈవినింగ్ అది సాయంకాలం అవ్వగానే మళ్ళీ వాళ్ళు ఆ మహానది తటంలో చేరుతారనమాట. మహానది తటంకి చేరుకొని అక్కడ విశ్రమించి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి శబరి దీప ఆశ్రమంకి చేరుతారు. అక్కడ ఆశ్రమంకి చేరగానే ఈవినింగ్ అయిపోతుంది, మళ్ళీ సాయంకాలం అవుతుంది కదా. అయితే సాయంకాలం అక్కడ రెస్ట్ చేసేసి తర్వాత నెక్స్ట్ డే వెళ్దాము దర్శనానికి అని చెప్పి రాజు వాళ్ళందరూ అనుకుని అక్కడే విశ్రమిస్తారు. అంతలోకి తెల్లవారుతుంది. తెల్లవారుగానే అక్కడ ఆ ఏరియా ఇప్పట్లో ఆ ఏరియా ఏంటంటే భువనేశ్వర్ అన్నమాట. మనకందరికీ తెలుసు కదా, ఒరిస్సాలో ఉండే భువనేశ్వర్. ఆ భువనేశ్వర్ ఏరియాకి తాలూకా రాజు ఎవరైతే రాజు వస్తాడనమాట. ఇక్కడికి వచ్చేసి ఇంద్రజిమ్న రాజు అంటాడు, రాత్రి చాలా తుఫాన్ వచ్చింది, చాలా ఘోరం జరిగిపోయింది. సుడిగాలులు తుఫాన్ అంతా వచ్చినందుకు అంత ఇక్కడ కనిపించేది అంత బంగారం రంగులో ఉన్న ఇసుక అంతా వెళ్ళేసి ఆ నీలమాధవ పైన అంతా కప్పుకుపోయింది. దాంట్లో నీలమాధవ లోపలికి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎవరికి దర్శనాన్ని చేసుకోవటానికి లేదు అని చెప్తే అప్పుడు కొంచెం ఇంద్రజిమ్న రాజు బాధపడతాడు. బాధపడ్డప్పుడు ఇంకా వాళ్ళతో నారద ముని ఉన్నారు కదా, నారద ముని ఏమంటారంటే, సరే నేను ఎలాగో వచ్చిందే హెల్ప్ చేయటానికి కదా, అయితే మనము నరసింహదేవ టెంపుల్ కడదాం ఇక్కడ మళ్ళీ అని చెప్పేసి అది గుడి కట్టడానికి ముందు 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తారనమాట. ఇంద్రజిమ్న మహారాజు వాళ్ళందరినీ కలిసి చేయమని చెప్తే, మీరు ఆ యజ్ఞాలవన్నీ చేసి ఇక్కడ నరసింహదేవ గుడి కట్టితే కానీ మీకు శ్రీహరి క్షీర సముద్రంలో ఉన్నట్టుగా శ్రీహరి దర్శనం అవుతుంది అని చెప్పి చెప్తారనమాట. అట్లాగే వాళ్ళు 100 అశ్వమేధ యజ్ఞాలు చేశాక మన ఇంద్రజిమ్న మహారాజుకి శ్రీహరి దర్శనం అవుతుంది అనమాట. క్షీర సముద్రంలో ఉన్నటువంటి శ్రీహరి దర్శనం అవుతుంది అనమాట. అయితే అతనుకి ఆ దర్శనం అవ్వగానే అతను నారద మునికి చెప్తారనమాట, నాకు ఇలా దర్శనం అయింది అని చెప్తే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తొందరగానే గుడి కట్టడానికి అన్ని ప్లాన్ చేసుకుంటారనమాట. గుడి కట్టడానికి ప్లాన్ చేసుకున్నప్పుడు అక్కడ దగ్గరలో సముద్రం ఉంది కదా, మనకు భువనేశ్వర్ దగ్గర సముద్రం ఉంది. ఆ సముద్రంలో చెట్టువి పెద్ద పెద్ద బద్దలు అంటాం కదా మనం, పొడవు బద్దలు ఒక బంచ్ అంటే ఒక 5-6 బద్దలు కట్టేసి ఎలా నీళ్ళలో వేసేస్తే ఎలా అవి దానిపైన పారుకుంటూ వస్తే అలా వచ్చాయన్నమాట. అయ్యో ఇవేమో వస్తున్నాయని చెప్పి వాళ్ళు చూడగానే అంత బద్దలు పైన ఏమో శంఖ చక్ర గద అవన్నీ ముద్రించి ఉన్నాయంట. శంఖ చక్ర గద పద్మము అవన్నీ ముద్రించి ఉన్నాయి. అవన్నీ చిహ్నాలు మనకు తెలుసు కదా, అవన్నీ మన స్వామి వారివి, విష్ణుమూర్తి కానీ కృష్ణవి కానీ అని చెప్పి మనకు తెలుసు. అలాగే వాళ్ళు చాలా చూసి సంతోషిస్తారు. అప్పుడే ఆకాశవాణి అవుతుంది అనమాట. ఆకాశవాణి అయ్యేసి దేవుడు స్వయంగా చెప్తాడనమాట, మీరు ఇలా గుడి కట్టుకోవాలనుకున్నారు కదా, అయితే గుడి కట్టుకోవటానికి మీకు విగ్రహాలు అవి చేయటానికి ఒక చాలా వృద్ధ అతను వస్తాడు. అతను చాలా చాలా జ్ఞాని అన్నమాట. అతనే ఇవన్నీ విగ్రహాలు చేసి మీకు ఇస్తారు అని చెప్పి ఆకాశవాణి అవుతుంది అనమాట. సరే అని చెప్పి వీళ్ళు దండాలు పెట్టుకొని వెళ్తుండగా ఒక చాలా వృద్ధుడు వస్తాడనమాట, చాలా చాలా ఓల్డ్ పర్సన్ అనమాట. వస్తే అతను అంటాడు, నాకు 15 రోజులు ఇవ్వండి, 15 రోజులు ఇచ్చినప్పుడు మీరు ఏ ఇంట్లో అయితే నేను ఆ విగ్రహాలు చేయటం మొదలు పెడతానో 15 రోజుల వరకు ఎవరు కూడా అక్కడికి రాకూడదు, ఆ తలుపులు తీయకూడదు అని చెప్పి చెప్తారనమాట. అలా చెప్పేసి అతను తలుపులు వేసేసుకొని విగ్రహాలు ఈ బద్దలు చెట్ల బద్దలు నీళ్ళలో వచ్చాయి కదా, వాటితో జగన్నాథ స్వామి, మళ్ళీ సుభద్ర మహారాణి,
ఇంకానేమో బలభద్ర అండ్ సుదర్శన్ అందరి విగ్రహాలు చేస్తారనమాట. అందరి విగ్రహాలు చేసి అక్కడ మళ్ళీ గుడి కట్టేసి ఎంచక్క బాగా చాలా అందమైన గుడి కడతారు. ఆ అందమైన గుడి కట్టేసి దాంట్లో ఆ విగ్రహాలు స్థాపించేసి ఈ ఇంద్రద్యుమ్న మహారాజు ఆ సేవలు అవి చేసుకుని తరించారనమాట, మోక్షం ప్రాప్తి చేశారు. అలాగే ఆ కాలం నుండి ఆ గుడి అక్కడే ఉంది అనమాట. ఆ గుడిలో స్వామికి సేవలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ స్వామి కూడా మనల్ని అందరినీ కరుణించుతున్నారు, మనల్ని అందరినీ ఆశీర్వదించుతున్నారు, మనకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తారు అలాగనమాట. అయితే అదే జగన్నాథ గుడి అనమాట. ఎలా ఆవిర్భవించిందో ఇప్పుడు మనం నేర్చుకున్నాము. ఆ జగన్నాథ్ టెంపుల్ అండ్ నీలమాధవ అని ఆ లోకల్ ఏరియాలో ఇప్పుడు కూడా నీలమాధవ అంటారు. చాలా పాటలు కూడా ఉన్నాయండి నీలమాధవ అని చెప్పి. అలా అనుకుంటూ జగన్నాథ్ స్వామిని వాళ్ళు ఆరాధిస్తారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. హరే హరి బోల్ మాతాజీ. చాలా చక్కగా నీట్గా చెప్పారు. హరి బోల్ ఎవరికైనా మాతాజీ. ఏమైనా హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు మాతాజీ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ ప్రభాకర్ ప్రభుజీ. మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ, నాకు చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి హరి బోల్. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మీరంతా బిజీగా ఉన్నా కానీ టైం స్పెండ్ చేశారు, చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో రంగమణి మాతాజీకి ఏమన్నా ఉందా ప్రశ్న? మాతాజీ దండవత్ ప్రణామం. మాతాజీ నేను ఒకసారి విన్నాను, అవి విగ్రహాలు చేస్తూ ఉంటే రాజుగారి భార్యకి ఏంటి ఇన్ని రోజులు అయిపోయింది అంటే వారం 10 రోజులు అవగానే ఏంటి మాట పలుకులేదు, ఏమి సౌండ్ లేవు అని డౌట్ వచ్చి తలుపులు తీస్తారు. సగం సగమే తయారయిన విగ్రహాలు ఉంటాయి. ఆయన అంతర్ధానం అయిపోతారు. అంటే అప్పుడు ఆకాశవాణి పలుకుతారు, అదే పైనుంచి స్వామి నేను ఇలాగే అవతరించాలనుకుంటున్నాను, అందుకే ఇలా జరిగింది అని చెప్తారు అని విన్నాను మాతాజీ. నిజమేనంటారా? అవును మాతాజీ, అలాంటి స్టోరీ కూడా ఉంది ఒకటి. అయితే ఇది యాక్చువల్ స్టోరీ అనమాట. చాలా మంది చాలా స్టోరీస్ చెప్తారు, నేను ప్రభుజీ చెప్పడంలో విన్నాను. లోకల్ గా వాళ్ళకి ఎలా తర్వాత ఎలా గుర్తొచ్చిందో ఎలా అర్థమైందో అని అలా స్టోరీస్ చెప్పారని. యాక్చువల్లీ ఇలా దేవుడు స్వయాన ఆకాశవాణి చేసి ఇంద్రద్యుమ్న మహారాజుకి పర్మిషన్ ఇచ్చి నారద ముని వచ్చి హెల్ప్ చేసి అలా చేశారనమాట. చాలా మందికి తెలియదు కాబట్టి అలా అంటూ ఉంటారు. ఇది యాక్చువల్లీ మీరు అన్నట్లు యాక్చువల్ రూపము ఇలాగే ఉండాలని దేవుడు అనుకున్నారు. దానికి కూడా ఒక స్టోరీ ఉంది, ఒక రీజన్ ఉందన్నమాట. అది కూడా మనకు చెప్తూ ఉంటారు ఇస్కాన్లో ప్రభుజీ. కృష్ణ ప్రభు మాతాజీ, నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను. మీరు చెప్పిన మాట కూడా చాలా కరెక్ట్. అది ఏంటంటే ఒకానొక సమయంలో నారదులు వారు అక్కడ గోలోకంలో ఈ రూపాన్ని చూస్తారన్నమాట. ఎప్పుడు చూస్తారంటే సుభద్రమయ్య స్టోరీ చెప్తుంది. ఎవరి స్టోరీ? రోహిణి మాత కృష్ణుడి గురించి చిన్ననాటివన్నీ చెప్తూ ఉంటారు. అయితే ఎవరు రాకుండా ఉండాలి అని సుభద్రని కూర్చోబెడతారు అక్కడ. బలరాముడు కృష్ణుడు సడన్ గా వస్తారన్నమాట. వచ్చి వాళ్ళ స్టోరీ అంతా చెప్పేస్తున్నారు లోపల అని భీరిపోయి అలా చేతులు ఆశ్చర్యపోయినప్పుడు చేతులు కాళ్ళు ఇలా పొట్టి అయిపోయి మన శరీరం అంతా కంపించుకుపోతుంది కదా. సో అలాంటి రూపాన్ని నారదుడు అక్కడ చూస్తాడంట గోలోకంలో. ఓకే, సో ఇది భూలోకంలోకి వస్తే ఎంతమందినో ధరించవచ్చు అని జగన్నాథుడు అలా చేశారని చెప్తూ ఉంటారు. సో మీరు విన్న స్టోరీ కరెక్ట్ మాతాజీ, చెప్పింది కూడా కరెక్టే. కొన్ని కల్పాలు ఉంటాయి మాతాజీ, మనం విశ్వాలన్నీ ఎన్నో నేర్చుకున్నాం కదా, ఒక్కో విశ్వంలో ఒక్కోలాగా చెప్పుకుంటారు అనమాట. ఓకే, హరి బోల్. థ్యాంక్ యూ.
మరి థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాతాజీ థ్యాంక్ యూ. ఓకే, అయితే నిద్రాహారాలు మాని విశ్వకర్మ లోపల బ్రాహ్మణ రూపంలో చేస్తున్నారు కదా, చేస్తున్నప్పుడు ఇంకా డిస్టర్బెన్స్ కూడా భగవంతుడే క్రియేట్ చేశాడు. ఇప్పుడు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఆతృత ఎక్కువ ఉంటుంది. ఆయన భోజనం చేయలేదు, నీరు తాగలేదు అని, సరే తలుపు తడితే నేను వెళ్ళిపోతానని ముందే చెప్తారు ఆయన. సో తలుపు తట్టేసరికి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. ఇదేలాగా ఈ విగ్రహాలని నేనేం చెయ్యాలి అనుకునే లోపల భగవంతుడు పలికి నిజం చెప్తాడు అనమాట. సో అప్పుడు నారదుల వారు హెల్ప్ చేయడం అంటే ఇదే, ఈ రూపమే నేను చూశాను అని చాలా సంతోషపడతాడు. అలా జగన్నాథుడు మనకి కనురెప్పలు కూడా లేకుండా భక్తుల కోసం ఎదురు చూస్తూనే ఉంటాడంట. ఇంకా రాని భక్తులు కొందరు ఉంటారు కదా, దౌర్భాగ్య స్థితిలో గుడికి కూడా వెళ్ళలేని వాళ్ళు, రథం లాగలేని, నేనే వస్తాను అని చెప్పి రథయాత్ర చేసి వీధుల్లోకి ఊరేగుతాడు అనమాట. అండ్ ఈ ఒక్క దైవమే సోదరులతో కలిసి ఉండేది. మిగతా అన్నీ కూడా భార్యాభర్తల్లాగా మనం చూస్తూ ఉంటాం. రాముడు, సీత, వెంకటేశ్వర స్వామి, పద్మావతి, అలా రకరకాలుగా చూస్తాము. కానీ ఇక్కడ సోదరులతోనే ఉండేది ఈ యొక్క దేవుడే. హరే కృష్ణ. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు బోయినా, ఇందిరా మాతాజీ అండ్ సబితా మాతాజీ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ శ్రావణి ఫర్ షేరింగ్ అండ్ కోఆర్డినేటింగ్. అండ్ ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, లేదంటే శ్రావణి మాతాజీ ఎండ్ చేస్తారు. రేపు మనకి సంకీర్తన క్లాస్ ఉంటుంది. లాస్ట్ టైం అందరూ పాడలేదు కాబట్టి సచీరానందన్ పాట మళ్ళీ రేపు పాడిస్తారు. అండ్ రేపు ఎవరు చెప్తారు శ్రావణి మాతాజీ? మాతాజీ గ్రూప్ లో పెట్టండి మాతాజీ, అది సచీరానందన్ గ్రూప్ లో పెడతారు, పూర్తయ్యాక పెడతారు గురువులు. ఓకే, రేపు పెట్టేస్తారు. మాతాజీ నేను ఒకసారి ఉమా మాతాజీకి కాల్ చేస్తాను. మాతాజీ ఓకే అంటే మాతాజీ, లేకపోతే నేను చెప్తాను మాతాజీ. ఓకే, అది చెప్తే మనం పంపించవచ్చు అందరికి. ఎస్ మాతాజీ. ఉమా మాతాజీ ఈరోజు రాలేదా? ఉన్నారు మాతాజీ. మరి అడిగేస్తే అయిపోద్ది కదా. ఉమా మాతాజీ. హరే కృష్ణ.